కి ఈ రకంగా మార్నింగ్ లో ఆ, అంటే ఐ థింక్ నేను అదే జ్యోతితో కూడా అదే చెప్తూనే ఉన్నాను. అంటే ఇలా మార్నింగ్ లో లేసుకుని రావడం అనేది మాకేం పెద్ద, బికాస్ నార్మల్లీ వి డూ దిస్ టైం, ఈ టైంలో లేసుకుంటాం కాబట్టి మాకు వీఆర్ ఓకే విత్ దిస్ ఫస్ట్ ఆఫ్ ఆల్. బట్ అంటే మేము లేసుకుని ఆబ్వియస్లీ ఐ హావ్ మై ఓన్ అజెండా ఇన్ టర్మ్స్ ఆఫ్ బుక్ రీడింగ్ కానీ ఆల్ దోస్ థింగ్స్ ఐ డూ ఇట్. బట్ కమింగ్ టు పీపుల్ దగ్గరికి వచ్చి మాట్లాడడము అండ్ ఆల్ దోస్ థింగ్స్ వాజ్ రియలీ లైక్ ఇట్. అంటే ఆటోమేటిక్గా లేసుకుంటాం కాబట్టి దట్ వాజ్ అ వెరీ థింగ్. థ్యాంక్స్ ఫర్ దిస్ ఆపర్చునిటీ ఫస్ట్ ఆఫ్ ఆల్. అండ్ నిజంగా చెప్పాలంటే యాక్చువల్గా ఈ 7 డేస్, యాక్చువల్గా చెప్పాలంటే మీ అందరినీ మేము కొంచెం చిన్నగా, ఎలా చెప్పేది, హౌ డు ఐ సే, మీ అందరినీ మేము యామర్ చేసాం, నేను జ్యోతి యాక్చువల్గా. యాక్చువల్లీ చెప్పాలంటే మేము మీకు 21 డేస్ని తీసుకొచ్చి 7 డేస్గా ప్రెజెంట్ చేసి, ఆ 7 డేస్ని తీసుకెళ్ళి లీడర్స్ ద్వారా ప్రెజెంట్ చేసి మీకు ఇచ్చాము. యాక్చువల్ కంటెంట్ ఇది కాదు. ఆ, నేను ఎండ్ ఆఫ్ ద ప్రోగ్రామ్ లో ఎవరెవరు ఉన్నారో వాళ్ళకి మాత్రం నేను చూపిస్తా. దిస్ ఇస్ 21 డేస్ ప్రోగ్రామ్. ఈ 21 డేస్ లో మీరు ఇప్పుడప్పుడు లీడర్కి ఎంత మాట్లాడారో ఇదంతా ప్రతిరోజు 1 అవర్ మాట్లాడాల్సిన విషయం. ఎగ్జాంపుల్, ప్రోటీన్లోంచి, ఫైబర్లోంచి, మైక్రోన్యూట్రియంట్లోంచి, సిర్కాడియన్ రిథమ్, అన్ని యాక్చువల్గా 21 డేస్ కంటెంట్ అన్నమాట. దాన్ని మేము 21 డేస్ జనాలు వస్తారా, వాళ్ళ టైం ఎలా ఉంటుంది, మనకు సేమ్ ఆ మొమెంటం కంటిన్యూ చేయాలని కాబట్టి దాన్ని షార్ట్ చేసి మీకు ఇచ్చాం యాక్చువల్గా చెప్పాలంటే. మేము నెక్స్ట్ స్టెప్ కూడా, నేను ఆల్రెడీ కూడా మీకు చెప్పాను, నెక్స్ట్ స్టెప్ కూడా మనం ఏం చేస్తున్నామంటే, లీడర్స్ డిసైడ్ చేసుకుంటే వి విల్ డూ ద ట్రైన్ ద ట్రైనర్. పాయింట్ ఇక్కడ ఇక్కడ దీంతో ఇది ఆగదు, ఇది స్టార్టింగ్ పాయింట్ అనమాట. ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు వరకు మాట్లాడింది లీడర్స్ మాట్లాడారు, మనం విన్నాం. ఇప్పుడు మన టీంకి లీడర్ ఎవరు? మనమే కదా. సో మనము హౌ డు వాంట్ టేక్ దిస్ ఫార్వర్డ్ అంటే, కంటెంట్ ని మీతో ట్రైనర్ చేపించి మీరు మీ టీంతో మాట్లాడాలి. సో దట్ మీరు ఇంకా కాన్ఫిడెంట్ లెవెల్ అనేది నెక్స్ట్ లెవెల్కి వస్తుంది ఇన్ టర్మ్స్ ఆఫ్, మీరు ఒక కమ్యూనిటీ రన్ చేయాలి. మీ టీంలో ప్రతిరోజు ఒక ఎంగేజ్మెంట్ పెట్టుకోవాలి అంటే దాన్ని మీరు ఎలా చేయాలి, రైట్ క్వశ్చన్స్ వస్తాయి, రైట్. అనేది మోర్ ఇంపార్టెంట్ ఏమంటే వాళ్ళు ఎంగేజింగ్ గా పెట్టుకోవడం ఏంటి. సో అలాంటి విషయాలన్నీ కూడా మేము మీతో షేర్ చేస్తాం అన్నమాట. అండ్ వీ విల్ డిస్కస్ ఫర్దర్ యాక్షన్ పరంగా. అండ్ కమింగ్ టు కమ్యూనిటీ, మనం ఇది రీసెంట్ గా వింటున్నామేమో అనుకోద్దండి. మనం ఆమ్వేలో ఉంటున్నామంటే మన కమ్యూనిటీలో ఉన్నట్టే యాక్చువల్గా. వీఆర్ ఆల్ టుగెదర్, దట్ ఈస్ అ కమ్యూనిటీ అన్నమాట. లైక్ మైండెడ్ పీపుల్ అందరు కలవడమే కమ్యూనిటీ అన్నమాట ఇక్కడ. బట్ అట్ ద సేమ్ టైం మనం యాజ్ అ డిస్ట్రిబ్యూటర్స్ గా లైక్ మైండెడ్ గా ఏదో ఒక నేర్చుకోవాలి, మనం ఏదో బిజినెస్ ఎదగాలి అన్న విషయం కోసం మనం కమ్యూనిటీగా గ్యాదర్ అయ్యాం. బట్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఇక్కడ ఏంటి అంటే, మన కస్టమర్స్ ని ఎంగేజింగ్ గా పెట్టుకోవడం వల్ల వాళ్ళు మనకేం బెనిఫిట్ ఇస్తారు. రెండు విషయాలు ఉంటాయి. ఇప్పుడు మీరు నా కస్టమర్ అంటే నేను యాజ్ అ కోచ్గా మీకు ఏం రకంగా వాల్యూ అడిషన్ చేస్తాను. సో ఆ వాల్యూ అడిషన్ నేను మీకు ఇచ్చే వల్ల మీరు ఇంకా ఫర్దర్గా నాకేం వాల్యూ అడిషన్ చేస్తారు. ఇదే కమ్యూనిటీతో హోల్, ఇట్స్ లైక్ గివింగ్ అండ్ టేకింగ్ అనమాట. ఇప్పుడు నేను మీకు హెల్త్ పరంగా మీకు నేను వాల్యూ అడిషన్ చేస్తే మీరేం చేస్తారు మళ్ళీ? ఓకే, హెల్త్ బెనిఫిట్ పొందారు, నాలెడ్జ్ తీసుకున్నారు, అన్నీ అయిపోయింది. బట్ నెక్స్ట్ ఆబ్వియస్లీ వీఆర్ టాకింగ్ అబౌట్ మీకు ఫ్రెండ్స్లు, బంధువులు, మీరు రెఫర్ చేస్తారు. ఓకే, చంద్రు ఒక కోచ్ ఉన్నారు, సో హీ హెల్ప్ మీ టు కైండ్ ఆఫ్ కమ్అట్ ఆఫ్ ఇట్. ఎందుకోసం? ఇప్పుడు మీకు కమ్యూనిటీ ఇగ్నైటింగ్ మైండ్స్ లో ఇన్ టర్మ్స్ ఆఫ్ చాలా చేసాం మనం, ఇన్ టర్మ్స్ ఆఫ్ టెస్టిమోనీస్ కానీ, ట్రాన్స్ఫర్మేషన్స్ కానీ, అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ వెబ్సైట్ కానీ, దాంట్లో ట్రాన్స్ఫర్మేషన్స్, ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ పేజెస్. సో ఎందుకోసం చేస్తున్నాం? సో దట్ మీ దగ్గర ఉన్న కస్టమర్స్ దాంట్లో వాల్యూ అడిషన్ చూసి వాళ్ళు ఇంకా ఫర్దర్ గా మీకు ఇన్ టర్మ్స్ ఆఫ్ కస్టమర్స్ అండ్ కోచ్ క్లయింట్స్ ని తీసుకురావడం అనేది ఓవరాల్ ఇంటెన్షన్ అనమాట. ఇది ఎందుకు, ఈ థాట్ ప్రాసెస్ ఎక్కడ నుంచి స్టార్ట్ అయిందంటే, ప్రాబబ్లీ ఒక 10 years బ్యాక్ ఒక చిన్న లీడర్ ఒకరు చిన్నదిగా ఒక కమ్యూనిటీ స్టార్ట్ చేసి బిజినెస్ ని చాలా పెద్ద విధంగా చేయడం అనేది జరిగింది అనమాట. అట్ ద సేమ్ టైం అప్పుడు స్టార్ట్ అయినప్పుడు వేరే వేరే రకంగా ఉనింది. బట్ ఆఫ్టర్ కోవిడ్ తర్వాత ఇట్ వాస్ కంప్లీట్లీ ట్రాన్స్ఫార్మ్డ్ అనమాట. కంప్లీట్ ఇవాల్వ్ అయిపోయింది. మనం అనుకున్నట్టు ఆ, వేగం కూడా చాలా పెరిగింది అనమాట. సో
ఈ ట్రాన్సిషన్లో ఇవాల్వ్ అయినప్పుడు మనం నేర్చుకోవాల్సింది ఏంటి? ఓకే, మనము ఇన్ టర్మ్స్ ఆఫ్ కమ్యూనిటీ పరంగా ఎలా బిజినెస్ బిల్డ్ చేసుకోవచ్చు అంటే, ఈ రోజు మీరు చూడబోయే లీడర్స్ లాస్ట్ టైం మనం చూసాము, వీళ్ళు మాట్లాడిన విషయం కూడా ఏంటి అంటే అవుట్కమ్నే మాట్లాడుతున్నారు వాళ్ళు. ఇప్పుడు ఈరోజు మీరు చూసేది కూడా కమ్యూనిటీ వల్ల అవుట్కమ్ అనేది ఏంటి అనేది మాట్లాడతారు. బట్ కమ్యూనిటీని ఎలా బిల్డ్ చేసుకోవాలి, కమ్యూనిటీలో ఏమేమి చేయాలి అనేది మనం యాక్చువల్గా చాలా చెప్పాలంటే వీ హావ్ టు డూ సెపరేట్ సెషన్ యాక్చువల్గా. దానికి ఒక ఫస్ట్ స్టెప్గా మార్నింగ్ న్యూట్రిషన్ ద్వారా, అంటే ఇక్కడ ఉన్న అందరు లీడర్స్ ఉన్నారా నాకు తెలియదు కానీ ఒక ముగ్గురు లీడర్స్ కి మాత్రం మేము ఊరికి ట్రై చేస్తున్నాం ఇప్పుడు. ఒక వాట్సాప్లో ఒక కమ్యూనిటీ అంటే ఏంటి, కమ్యూనిటీ ఎలా రన్ చేయాలి, కమ్యూనిటీలో ఏ రకంగా ఎంగేజ్మెంట్ చేయాలని ఆల్రెడీ ఇప్పుడు రన్ చేస్తున్నాం. అది నాగేశ్వర్ గారు కూడా నేను చూపిస్తాను. బై ఎండ్ ఆఫ్ ద ప్రెసెంటేషన్ లో నేను ఈ రోజు అది కూడా చూపిస్తాను మీకు ఏం చేస్తున్నాం అనేది కూడా. రైట్, సో విత్ దట్ నోట్ విల్ గెట్ బ్యాక్ టు జ్యోతి అనమాట. అండ్ పోస్ట్ ఆ వీడియో అయిన తర్వాత వి విల్ డిస్కస్ మోర్. యా జ్యోతి, ఓవర్ టు యూ జ్యోతి. థ్యాంక్ యూ. Thank you, sir. Good morning, అందరికి. So finally we have reached the last day. But actually నా క్లాస్ డే లాగా అసలు అనిపించట్లేదు. It's been like a normal day లానే ఉంది. ఇంకా చాలా సెషన్స్ ఉన్నాయి అని అనుకుంటున్నాను. బట్ సీరియస్లీ అసలు ఈ 6 days ఎలా గడిచిపోయాయో సీరియస్లీ వి డోంట్ నో. వెరీ గుడ్. అండ్ చాలా మందికి సెషన్స్ చేస్తున్నాము. బట్ మార్నింగ్ ఎవ్రీ డే మార్నింగ్ న్యూట్రిషన్ చేయడం అది ఇంకొక లెవెల్. ఐ లైక్ ఇట్ సో మచ్. అండ్ సిమిలర్ వే ప్రతి ఒక్కరు అటెండ్ అవుతున్నారు. అది కూడా ఒక ఎంకరేజ్మెంట్ గా ఉంది. బికాస్ జనరలీ మనం లైక్ ఎవరైతే పార్టిసిపెంట్స్ ఉంటారో వాళ్ళని చూసి వి గెట్ మోర్ అట్రాక్టెడ్, రైట్? సో స్పెషల్లీ ఈ గ్రూప్ ఎర్లీ ఇన్ ద మార్నింగ్ ఎవరికి చెప్పినా కానీ కూడా 300 వరకు వస్తున్నారా? ఓ దట్స్ రైట్, 300 వరకు. లైక్ ఎవ్రీ వన్ ఆర్ షాక్డ్ అనమాట. లైక్ సో మెనీ పీపుల్ ఆర్ కమింగ్ ఇన్ ద మార్నింగ్ అంటే. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ అటెండింగ్ అండ్ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ. సో వితౌట్ గెటింగ్ డిలే I will share my screen. కలిసినాం. మళ్ళీ మేబీ రెడ్ కార్పెట్ మళ్ళీ ఎప్పుడు అండి అందరికి ఏపీ అండ్ తెలంగాణ ఆమ్వే ఫ్యామిలీకి. సో ఆల్మోస్ట్ 1 year అయిపోయినట్టుంది. లాస్ట్ రెడ్ కార్పెట్ లో కలిసినాం. మళ్ళీ మేబీ రెడ్ కార్పెట్ మళ్ళీ ఎప్పుడు పెడతారో మళ్ళీ అప్పుడు వస్తాం. అంతలో వాళ్ళ మధ్యలో పిలిచారు. ఓకే, సో మై సెల్ఫ్ మూర్తి అండి, వీఆర్ మూర్తి అండ్ అలేఖ్య ఫ్రమ్ నెల్లూరు. సో నేను ఒక పిఎస్యుకి వర్క్ చేస్తాను. స్టిల్ ఐఎమ్ వర్కింగ్. సో తను హౌస్ వైఫ్ అండ్ వీ హ్యావ్ 2 kids. సో 1 is 10-year-old and 1 is 3-year-old. అంత చిన్న ఫ్యామిలీ మాది. ఓకే, సో వాట్ ఎవర్. ఓకే, ఏం చెప్పాలో కూడా తెలియదు ఆల్రెడీ, ఎందుకంటే చాలా సార్లు చెప్పేసినాం కమ్యూనిటీ గురించి, ఎలా బిల్డ్ చేస్తున్నాం అని గురించి. ఓకే, సో మా జర్నీ అయితే లైక్ ఆల్మోస్ట్ ఒక 14 years బ్యాక్ స్టార్ట్ అయింది. స్ట్రగుల్ చేసి ఒక ఫౌండర్స్ ప్లాటినం దాకా వెళ్ళినాం. మళ్ళీ మనకు తెలుసు ఏపీ స్టోరీ ఎంత, ఏపీ తెలంగాణ. మళ్ళీ బ్యాక్ టు 9%. ఎగ్జాక్ట్ గా నేను ఐ వాజ్ థింకింగ్ ఏం మాట్లాడదాము అనుకునేటప్పుడు ఎగ్జాక్ట్ గా లాస్ట్ మంత్ కి జూన్ కి 50 months అయింది మళ్ళీ రీబ్యాక్ అయ్యి. ఓకే, కరెక్ట్ గా మేలో స్టార్ట్ చేసినాం, May 2020. సో ఒక 9% లో మొదలు పెట్టినాం జర్నీని. ఆల్మోస్ట్ ఇప్పుడు నెక్స్ట్ మంత్ వీఆర్ కంప్లీటింగ్ అవర్ ఈడిసి. సో 9% ఈడిసి ఆల్మోస్ట్ 4 years అనుకోవచ్చు. ఓకే, అంటే నేనేదో అయినానని కాదు, జర్నీ స్టార్ట్ అయింది యాక్చువల్గా ఏదో బిజినెస్ చేసేద్దాము, ఇంకోటి ఏదో చేద్దాము అనే ఉద్దేశం ఏం లేదు. కోవిడ్లో ఖాళీగా ఉన్నాము, వెయిట్ అన్నా తగ్గుదాము, పని ఏం లేదు కదా అని. సో దట్స్ హౌ వీ స్టార్టెడ్. అంటే ఎవరు ఇన్వైట్ చేసేది వాళ్ళు లేరు కదా, ఫ్రెండ్స్ ఎక్కడికి వెళ్ళేది లేదు, ఇంట్లోనే కూర్చొని సో ఏదో ఒకటి చేద్దాము అని అలా స్టార్ట్ చేసినాం. మీకు ఐడియా ఉంటుంది, ఇంట్లోనే ఉంటే కొట్టుకుంటుంటారు వైఫ్ అండ్ హస్బెండ్ కదా. సో దాని నుంచి బయటపడేదానికి మొదలుపెట్టిన జర్నీ. సో ఎప్పుడైతే లైక్ నేను ఒక 24-25 kgs తగ్గాను 4 months లో, దట్స్ వేర్ అంటే ఆ స్టేటస్ షేర్ చేసుకోవడం, అలా ఆ జర్నీలో పీపుల్ స్టార్టెడ్ ఆస్కింగ్. ఓకే, సో నేను చాలాసార్లు చెప్పాను ఈ స్టోరీ. 13 peopleతో వి స్టార్టెడ్ 1-3. సో ఫస్ట్ మంత్, సెకండ్ మంత్ 40 అయింది, థర్డ్ మంత్ 70 అయింది, ఫోర్త్ మంత్ 120-130కి వెళ్ళినాం, సిల్వర్ అయినాం.
9% టు సిల్వర్ 4 months. అక్కడి నుంచి ఇంకొక 4 months లో గ్రూప్ సైజ్ బికేమ్ 400+. సో అక్కడ వి బికేమ్ రూబీ. అక్కడి నుంచి 1 yearలో 1.5 yearలో వేర్ ఇన్ డైమండ్ క్వాలిఫికేషన్. సో ఇదంతా కేవలం లైక్ కమ్యూనిటీ బేస్డ్ బిజినెస్ వల్లే జరిగింది. సో అంటే మనకు కానీ అర్థం కాగలిగితే హౌ కమ్యూనిటీ విల్ హెల్ప్, అంటే సినర్జీ అంటాం కదా, మనం ఒకటే చేసేదానికి ఒక గ్రూప్తో కలిసి చేసేదానికి చాలా స్టోరీ ఉంటుంది. ఓకే, సో బిగిన్ చేసినప్పుడు ఏదేదో చేసేద్దాము అనేం లేదు. ఓకే, టీం కూడా ఎవరు లేరు. 9% అంటే మీకు అర్థమై ఉంటుంది. సో ఆల్మోస్ట్ ఒకరిద్దరు ఉన్నారు, వాళ్ళు కూడా ఇప్పుడు లేరు. ఆ 9%లో ఉన్న వాళ్ళు కూడా లేరు. సో వీ కంప్లీట్లీ స్టార్టెడ్ బిల్డింగ్ న్యూ టీమ్. ఓకే, సో ఆల్మోస్ట్ జీరోలో మొదలు పెట్టినాం కాబట్టి చాలా మంది అడుగుతారు ఎట్లా మీ టీంని ఇట్లా తీసుకొచ్చినారు అంటే. నిజంగా తీసుకొచ్చేది ఏం లేదు, టీమే లేదు కాబట్టి కొత్త టీంతో బిల్డ్ చేసినాం కాబట్టి వాళ్ళకి పాత బిజినెస్లు తెలియదు. ఓకే, నేను ఒక ఎగ్జాంపుల్ అంటే ఫీల్ అవుతారేమో, ఆమె ఫ్యామిలీ ఇక్కడ కొన్ని విషయాలు చెప్తే. నేను వన్స్ ఒక డౌన్లైన్ సిల్వర్ అయినప్పుడు వాళ్ళ ఇంటికి వెళ్తే లైవ్ బై హ్యాండ్ వాష్, సింతాల్ సోప్ వాడుతున్నారు. ఎందుకంటే మేము ఎప్పుడు చెప్పలేదు దాని గురించి. అరే ఆమెలో సోప్ ఉంటుందని. అవునా సార్, మన దగ్గర సోప్ ఉందని సిల్వర్ అయినాక. ఓకే, సో అంటే ఇది మేబీ పీపుల్కి ఏదో విచిత్రంగా ఉండొచ్చు, బట్ వీఆర్ ఫోకసింగ్ ఓన్లీ ఆన్ హెల్త్ అనమాట. ఇప్పుడు కూడా 99% ఆఫ్ బిజినెస్ ఆర్ టర్న్ ఓవర్ చూసుకుంటే ఆల్మోస్ట్ న్యూట్రలైట్లోనే ఉంటుంది. అండ్ ఇంట్లో వాడుకుంటున్నాం. ఇప్పుడైతే అందరినీ ఎడ్యుకేట్ చేస్తున్నాం, ఉన్నాయి మన దగ్గర అని. వెళ్ళి ఇంకొకటి కూడా న్యూట్రలైటే కాకుండా పక్కన ఇంకోటి ఉంటాయి, అవి కూడా ఓపెన్ చేయండి, పర్సనల్ కేర్, హోమ్ కేర్ అని. సో పీపుల్ స్టార్టెడ్. ఇప్పుడు ఒక 1-2%కి వచ్చినట్టుంది, బట్ ఈవెన్ నౌ ఇట్ ఈస్ 98%. ఓకే, సో అలా స్టార్ట్ చేసినాం జర్నీ. సో క్లయింట్స్ చాలా మంది వచ్చినారు. సో ఈ రోజు వాట్ ఎవర్ ద మనీ వీఆర్ మేకింగ్, వాట్ ఎవర్ ద బిజినెస్ రికగ్నిషన్, ఎవరికైనా ఒకరికి ఇవ్వాలి ఫుల్ క్రెడిట్ అంటే ఇట్స్ ఫర్ అవర్ క్లయింట్స్ అని చెప్పొచ్చు. ఓకే, సో బికాస్ ఆఫ్ దెమ్ వాట్ ఎవర్ వీఆర్ నౌ, బికాస్ ఆఫ్ దోస్ క్లయింట్స్. అంటే వాళ్ళు ఏదో మనీ ఇచ్చినారు, ఇలా సక్సెస్ ఇచ్చినారని కాదు, అట్లీస్ట్ దే గేవ్ ఛాన్స్ ఫర్ అస్ టు హెల్ప్ దెమ్. ఓకే, సో బెటర్ చేసుకోవడానికి హెల్ప్ చేసినారు. చాలా మంది హెల్త్ బాగా చేయడానికి హెల్ప్ చేసినారు. చాలా విషయాలు నేర్చుకునే దానికి హెల్ప్ చేసినారు. వాళ్ళకి వచ్చిన పిచ్చి పిచ్చి డౌట్లన్నీ అడిగి అందువల్ల చదవడం నేర్చుకోవడం మొదలు పెట్టాం. అదర్వైజ్ చాలా సార్లు ఎవరో ఒకరు ఇబ్బంది పెట్టకపోతే ముందు కదలం కదా. సో డెఫినెట్ గా క్లయింట్స్ ఆర్ ప్రైమరీ సోర్స్ ఆఫ్ అవర్ ఎడ్యుకేషన్ అని చెప్పొచ్చు. దట్స్ హౌ. అండ్ లాస్ట్ బిఫోర్ మంత్ ఐ థింక్, సో ఆమె వాళ్ళని అడుగున్నాం లైక్ క్లయింట్స్ లిస్ట్ కావాలి, పీసీస్ లిస్ట్ కావాలి, లాస్ట్ 4 years లో ఏం జరిగిందో తెలుసుకుందామని. సో దే టోల్డ్ లైక్ 2 months బ్యాక్ ఇట్ వాజ్ లైక్ 56,000 పీసీస్ రిజిస్టర్ అయినాయి టీంలో. 56 ఇన్ ద లాస్ట్ 4 years. అంటే ఈ మంత్ కి అనుకుంటే ఒక 60,000 దాటింటాయి అనుకున్నా. 60,000 పీసీలు అంటే ఒక్కొక్కరి ఇంట్లో 2-3 చేస్తున్న ఒక పీసీనే చేస్తాం. సో అలా తీసుకుంటే ఆల్మోస్ట్ లైక్ 1,00,000 క్లయింట్స్ ని హెల్ప్ చేయగలిగినాం. ఓకే, రిజిస్టర్డ్ క్లయింట్స్ అనొచ్చు. ఆల్మోస్ట్ లైక్ మోర్ దెన్ 1,00,000 మందికి హెల్ప్ చేసినాం లాస్ట్ 4 ఏళ్లలో. ఉంటే 1,00,000తోనే మాట్లాడినామని కాదు. ఓకే, సో చాలా మందితో మాట్లాడితే 1,00,000 మంది వచ్చింటారు. కొంతమంది ఆమె అంటారు, కొంతమంది మా బాబాయ్ ఉన్నాడు అంటారు, మా తమ్ముడు ఉన్నాడు అంటారు, అమెజాన్ లో పెట్టుకోవచ్చు అంటారు, సప్లిమెంట్ లేకుండా చెప్పంటారు. ఇవన్నీ అందరికి ఉండే స్టోరీలే. కాకపోతే మేము కొంచెం ఎక్కువ ఫేస్ చేసి ఉంటాం. ఎందుకంటే 1,00,000 మందిని తీసుకురావాలంటే ఎక్కువ మందితో మాట్లాడితే గానీ అది జరగదు. ఓకే, దట్స్ హౌ ఇట్ స్టార్టెడ్. స్లోగా స్టార్ట్ చేసినాం. అండ్ బయట వాళ్ళని తీసుకునే దానికి ఇంతకుముందు మీకు ఐడియా ఉంటుంది, పాత బిజినెస్ 4 years బ్యాక్ అంటే కమ్యూనిటీ కాకుండా మిగతా ఏదైతే చేస్తున్నారో పీపుల్ షుడ్ నో ఎలా చేసేవాళ్ళం అంటే 2 different ways లో చేసేవాళ్ళం. ప్రోడక్ట్ మూవ్ చేయడం అనేది ఒక పని, బిజినెస్ లోకి డిస్ట్రిబ్యూటర్స్ తేవడం అనేది ఇంకో పని. ప్లాన్ చూపించడం, కాంపెన్సేషన్ ప్లాన్ 642 కానీ 963 ఇది ఒక యాంగిల్, ఇంకో పక్క ప్రోడక్ట్లు అమ్మేది ఒక యాంగిల్. ఇట్లా 2 పనులు సపరేట్ గా చేయాల్సి వచ్చేది. బట్ ఇప్పుడు వాట్ ఎవర్ వీఆర్ డూయింగ్ 2 ఒకటే. సో క్లయింట్కి హెల్ప్ చేస్తున్నాం, వాళ్ళ హెల్త్ బాగా చేస్తున్నాం. ఆ జర్నీలో వాళ్ళే ముందుకు వచ్చి మేము కూడా చేయొచ్చా, మేము కూడా చెప్పచ్చా అని మొదలు పెడుతున్నారు. అక్కడి నుంచే డిస్ట్రిబ్యూటర్స్ తీసుకుంటున్నాం అంతే. నాట్ ఈవెన్ సింగిల్ డిస్ట్రిబ్యూటర్ లాస్ట్ ఒక 4 years లో తీసుకుంటే ఒక్కరిని కూడా బయట వాళ్ళని తీసుకోలేదు. ఆల్ ఆర్ క్లయింట్స్ వెయిట్ తగ్గినారు, వాళ్ళ హెల్త్ ప్రాబ్లమ్స్ చాలా వరకు తగ్గించుకోగలిగినారు, బెటర్ అయింది వాళ్ళ హెల్త్, అండ్ పీపుల్ ఆర్ మేకింగ్ మనీ ఆల్సో. ఓకే, సో 3 years బ్యాక్ తీసుకుంటే లైక్ 2022 ఐ థింక్, 22 November ఏఎల్ఎస్కి వెళ్ళినప్పుడు మేము 2 couples తో వెళ్ళినాం. నేను ఇంకో కపుల్ వచ్చున్నారు మాతో పాటు. లాస్ట్ ఇయర్ వేర్ విత్ 7 couples. ఈ ఇయర్ ఆల్రెడీ 15 people క్వాలిఫై అయినారు. సో నెక్స్ట్ ఇయర్ కి 40+ people తో వస్తాం గ్యారంటీ. వీఆర్ వర్కింగ్ ఆన్ దట్ అండ్ గ్రౌండ్ వర్క్ నడుస్తుంది.
అండ్ జర్నీ చూసుకుంటే కూడా లైక్ 9% ఆల్మోస్ట్ నౌ నెక్స్ట్ మంత్ ఈడీసీ కంప్లీట్ అవుతుంది. అండ్ నెక్స్ట్ ఇయర్ ఫౌండర్స్ ఈడీసీ కంప్లీట్ చేసుకుంటూ డబుల్ డైమండ్ అనేది స్టార్ట్ చేయబోతాం. దట్స్ వాట్ వీఆర్ వర్కింగ్. అండ్ హ్యాపీ న్యూస్ ఏమంటే లైక్ ఆల్మోస్ట్ నేను ఆల్రెడీ చెప్పినట్టు 8 ఫౌండర్స్ ప్లాటినమ్స్ బ్రేక్ అయినాయి టీంలో, ఇంకొక 5 ప్లాటినమ్స్ బ్రేక్ అయినాయి, అండ్ చాలా సిల్వర్స్ ఉన్నాయి. అండ్ లాస్ట్ మంత్ వి బ్రోక్ 1 ఎమరల్డ్. సో అంటే ఈ మంత్ వీఆర్ బ్రేకింగ్ అవర్ ఫస్ట్ డైమండ్. డెఫినెట్ గా ఇట్స్ ఏ ప్రౌడ్ అండ్ హ్యాపీ థింగ్. అంటే మేము ఏదో చేస్తున్నామని కాదు, వీఆర్ యాక్చువల్లీ హెల్పింగ్ పీపుల్. టీంలో బ్రేక్ అవుతున్నాం. అండ్ నెక్స్ట్ ఇయర్ వీ హ్యావ్ 2 more డైమండ్స్ క్వాలిఫికేషన్ లో ఉంటారు నెక్స్ట్ ఇయర్ టీంలో. అండ్ దిస్ ఈస్ అంటే ఇదంతా మ్యాటర్ ఆఫ్ 4 years లో చేయగలిగినాం. అండ్ అగైన్ ఆమ్వే పీపుల్ డేటా ఇస్తున్నప్పుడు తెలుస్తున్నది ఏమంటే వీఆర్ మోస్ట్ ప్రాఫిటబుల్ టీమ్ అని పీపుల్ ఆర్ మేకింగ్. ఒక ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఈ మంత్ ఒకరు ఫౌండర్స్ ప్లాటినం అయినారు 10 months లో. ఓకే, సో వాళ్ళ ఇన్కమ్ తీసుకుంటే ఆల్రెడీ 70 lakhs క్రాస్ అయింది. ఓకే, ఐ డోంట్ నో ఫౌండర్స్ ప్లాటినం కాకముందే అంటే మేబీ ఒక 80 lakhs టచ్ అయితే 75 to 80 lakhs కి రీచ్ అవుతారు బై ద ఎండ్ ఆఫ్ ఒక ఫౌండర్స్ ప్లాటినంకి 80 lakhs వస్తుందా ఏమో నాకు తెలియదు. నేను ఫౌండర్స్ ప్లాటినం అయినప్పుడు ఐ స్టిల్ రిమెంబర్ 11 or 12 lakhs వచ్చింది సంవత్సరానికి. ఓకే, సో అంటే ఎందుకు చెప్తున్నానంటే పిన్స్ కాకుండా ఒకవేళ మీరు ప్రాఫిటబిలిటీ గురించి ఆలోచించగలిగితే దిస్ ఈజ్ వేర్ కమ్యూనిటీ కానీ ఓకే పుల్ అప్రోచ్ కానీ ప్రాపర్గా నంబర్స్ని అర్థం చేసుకోగలగడం, ఆమె ఏమేమి బెనిఫిట్స్ ఇస్తుంది, 3 lakhs ఉంటే బిఎఫ్ఐ బీబీఐ ఎలా ఎర్న్ చేసుకోవచ్చు, ఇవి వాళ్ళు ఇచ్చేదానికి రెడీగా ఉన్నారు. మనం అర్థం చేసుకోగలిగితే ఏ స్టేజ్లో ఎక్కడెక్కడ ఎంత డబ్బులు ఉంది, దాన్ని ఎలా తీసుకోవాలా అనేది కానీ ఆలోచించగలిగితే అంటే దానివల్ల బెనిఫిట్ ఏంటంటే ఒక పిన్లో ఆగిపోకుండా యూ విల్ మూవ్ ఫార్వర్డ్, ముందుకు వెళ్ళగలుగుతాం. బికాస్ చాలా సార్లు ఫౌండర్స్ ప్లాటినం అయిపోవాలా, ఏఎల్ఎస్కి వెళ్ళిపోవాలా, లేకపోతే క్విక్ అంటాం కదా షార్ట్ కట్స్ అనుకోండి, లేకపోతే పిన్ వెనక పడిపోయి ఏదో అయిపోవాలని అక్కడికి వెళ్ళిన తర్వాత చూస్తే అక్కడి నుంచి ముందుకు ఎట్టాలో తెలియదు, మళ్ళీ బదులు పెట్టాల్సి ఉంటుంది జనరల్ గా. దిస్ ఇస్ వాట్ ఐ రికమెండ్ పీపుల్ లైక్. సో ఫోకస్ ఆన్ ద నంబర్స్. ఓకే, ఒకవేళ మీ శామ్ చంద్రు గారు వీళ్ళు ఉన్నారు, మాట్లాడండి, లేదు మీ కోచెస్తో అప్లయన్స్తో ఒకసారి మాట్లాడి అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. వాట్ ఎవర్ ద మనీ వీఆర్ మేకింగ్ రైట్ నో, అదే పిన్లో మనకంటే 2 times 3 times చేసుకునే వాళ్ళు ఇదే బిజినెస్ లో ఇదే కంట్రీలో మేబీ ఇదే స్టేట్ లో కూడా చాలా మంది ఉన్నారు. సో ఐ వాంట్ యూ లైక్ అంటే మీరు కన్నా ఫోకస్ చేయగలిగితే, ఎందుకంటే ఇక్కడ డెఫినెట్ గా మనీ కోసం అయితే పరిగెత్తట్లేదు. ఎప్పుడైతే పర్పస్ అనేది అర్థమైందో లైక్ పీపుల్ కి హెల్ప్ చేయొచ్చు, ఎందుకంటే మనీ అనేది ఒక పార్ట్. డెఫినెట్ గా వీఆర్ మేకింగ్ 8 digit ఇన్కమ్ లాస్ట్ ఇయర్ అండ్ ఇయర్ ఆల్మోస్ట్ 1.5 times ఆఫ్ లాస్ట్ ఇయర్ ఇన్కమ్. అండ్ మనీ పరంగా ఇట్స్ ఓకే, బట్ దానికంటే ఎక్కువ హ్యాపీనెస్ ని సాటిస్ఫాక్షన్ ఇచ్చేది ఏంటంటే లైక్ పీపుల్ థ్యాంక్స్ మెసేజెస్ పెట్టడం. చాలా మంది వాళ్ళ పిల్లలకి మా పేర్లు పెట్టుకున్నారు. సో ఐ డోంట్ నో అది అంటే ఇన్ఫర్టిలిటీతో వీ హ్యావ్ మోర్ దెన్ 700 couples కన్సీవ్డ్ అండ్ హ్యావింగ్ బేబీస్. వీళ్ళందరూ కూడా అంటే మనం ఏదో ట్రీట్మెంట్ చేసినామని కాదు, అట్లీస్ట్ చిన్న చిన్న టిప్స్ విత్ ద సపోర్ట్ ఆఫ్ న్యూట్రలైట్ అండ్ వాట్ ఎవర్ ద మెడికేషన్ డాక్టర్ ఇచ్చినట్టు అన్ని యాజ్ ఏ కాంబినేషన్. ఓకే, యాజ్ ఏ కమ్యూనిటీగా వీఆర్ హెల్పింగ్ పీపుల్. మోర్ దెన్ 700 families లో బేబీస్ ఉన్నారు ఇప్పుడు. వీళ్ళందరూ కూడా హాస్పిటల్ చుట్టూ 10 ఏళ్ల నుంచి 5 ఏళ్ల నుంచి తిరుగుతున్న బ్యాచే. అండ్ వెయిట్ మేనేజ్మెంట్ పరంగా కానీ తగ్గించుకోవాలనుకునే వాళ్ళు, పెంచుకోవాలనుకునే వాళ్ళు ఇలా తీసుకుంటే కూడా ఆల్రెడీ నేను మీకు చెప్పాను వీ హ్యావ్ మోర్ దెన్ 1 lakh clients. ఓకే, దాంట్లో నుంచి ఎంత మంది థ్యాంక్స్ మెసేజెస్ వస్తాయి ఎవ్రీ డే. నిద్రలేయగానే మొబైల్ చూసినప్పుడు డెఫినెట్ గా కొన్ని థ్యాంక్స్ మెసేజెస్ ఉంటాయి. అంటే మమ్మల్నే కాదు, ఓకే మమ్మల్ని, న్యూట్రలైట్ ని, ఆమ్వేని, అందరినీ వాళ్ళకి ఎవరు వస్తే వాళ్ళందరికీ కూడా థ్యాంక్స్ చెప్తుంటారు. ఎందుకంటే దట్ గ్రాటిట్యూడ్ అది మంచి ఫీల్, అది ఇచ్చేంత కిక్ మనీ కూడా ఇవ్వదనిపిస్తుంది. సో ఈ జర్నీలో వాట్ ఎవర్ ఓకే క్లయింట్స్ నుంచి పికప్ చేసుకోవడం మొదలు పెట్టినాం, కోచెస్ ని. ఓకే, సో ట్రైనింగ్స్ చిన్న చిన్నగా. ఓకే, వాళ్ళందరూ ఇక్కడ కూడా పీపుల్ చాలా సార్లు అడిగే క్వశ్చన్ కూడా ఎలా అందరినీ మీరు హెల్త్ సైడ్ కి తీసుకొని వచ్చినారని. అందరినీ తీసుకొచ్చేది ఏం లేదు, వాళ్ళు పుట్టిందే హెల్త్ లో కాబట్టి, వాళ్ళు పుట్టిందే కాన్సెప్ట్ లో కాబట్టి వాళ్ళకి వేరేది ఉంటుందని తెలియదు. సో ఇప్పుడు నేను వేరే దగ్గరికి తీసుకెళ్లాలంటే ఏమన్నా చేయాలి, కానీ దీంట్లోకి అయితే అవసరం లేదు. బికాస్ ఎవ్రీవన్ బోర్న్ ఇన్ దిస్ కమ్యూనిటీ. యాజ్ ఆల్ ఆఫ్ యూ నో, వెల్సన్స్ అనే ఒక కమ్యూనిటీతో వీఆర్ టేకింగ్ దిస్ ఫార్వర్డ్ అండ్ వీ హ్యావ్ ఎ బిగ్ గోల్. ఓకే, అట్లీస్ట్ లైక్ నెక్స్ట్ ఇయర్ కల్లా ఈ 1 million people టచ్ అవుతాం. ఇప్పుడు 1 lakh వచ్చినాం, ఏమీ తెలియకుండా ఏదో చేసుకుంటా ఒక 1 lakh clients ని టచ్ చేయగలిగినాం. డెఫినెట్ గా నెక్స్ట్ ఇయర్ కి వీ హ్యావ్ బిగ్గర్ ప్లాన్స్. ఓకే,
టుగెదర్ అందరం కలిసి డెఫినెట్గా ఒక 10 lakh పీపుల్ కన్నా హెల్ప్ చేయొచ్చు అని. అండ్ ఆటోమేటిక్గా వెన్ ఎవర్ ఇప్పుడు ఎప్పుడైతే మనం పీపుల్కి హెల్ప్ చేయడం అనేది ప్రైమరీ మోటోగా పెట్టుకుని వర్క్ చేస్తామో ఆటోమేటిక్గా బిజినెస్లు పిన్లు టర్న్ ఓవర్లు అవన్నీ ఆటోమేటిక్గా జరుగుతాయి. నో నీడ్ టు వరీ అబౌట్ పిన్స్. అండ్ ఈ పిన్కి రీచ్ అవ్వాలని కూడా ఎప్పుడు వి రీచ్ లాట్ ఆఫ్ పిన్స్. అండ్ అగైన్ యాజ్ నేను ఆల్రెడీ చెప్పినట్టు లైక్ నెక్స్ట్ ఇయర్ విల్ బి విత్ 40 ఫౌండర్స్ ప్లాట్ఫామ్స్ అనేది గోల్. ALS కి 40+ తో రాబోతున్నాం. గ్రౌండ్ వర్క్ ఈస్ కంప్లీటెడ్ అండ్ పీపుల్ ఆర్ రెడీ. అండ్ ఒక 3 people సఫైర్ కూడా స్టార్ట్ చేస్తున్నారు ఈ మంత్ నుంచి. అండ్ వీ విల్ హ్యావ్ 1 more ఎమరల్డ్ అండ్ 2 more డైమండ్స్ నెక్స్ట్ ఇయర్ లో. ఏమో వాట్ ఎవర్ ద నంబర్ మనం మాట్లాడుకునేటప్పుడు చాలా తక్కువే ఇది. ఓకే, బికాస్ ద పొటెన్షియల్ ఇప్పుడు ఒక 2-3 వేల మందికి హెల్ప్ చేస్తే డైమండ్ అయిపోయేటప్పుడు మీరు అర్థం చేసుకోవాలా మనకి ఎన్ని కోట్ల మంది ఉన్నారు ఇండియాలో. యాజ్ ఎ కంట్రీ విత్ 150 crore పీపుల్ ఈజీగా ఒక 2,000 to 3,000 డైమండ్స్ అనేటివి ఐ డోంట్ నో, నేనేమో తక్కువ చెప్తున్నాను నాకు తెలియదు. అట్లీస్ట్ అది చాలా ఈజీ థింగ్. అండ్ 2-3 years కంటే ఎక్కువ పట్టదు కూడా. ఇప్పుడు టీంలో డైమండ్స్ అవుతున్న వాళ్ళు బ్రేక్ చేసిన 3.5 year. ఓకే, 3.5 year ముందు క్లయింట్ అండ్ దిస్ మంత్ దే ఆర్ కంప్లీటింగ్ దేర్ డైమండ్. అండ్ యాక్చువల్గా ఫౌండర్స్ డైమండ్ మిస్ అయింది వాళ్ళది కూడా. బట్ నెక్స్ట్ ఇయర్ దే విల్ బి ఎమరల్డ్స్. అండ్ దిస్ ఈస్ హౌ వీఆర్ వర్కింగ్. ఓకే, చాలా సింపుల్. సో మ్యాటర్ అంతా ఏమంటే సో ఏదైనా ఒక దాన్ని గట్టిగా పట్టుకొని నిలబడగలిగితే, ఓకే, దాని మీద ఫోకస్ చేయగలిగితే, ఒకవేళ ఎంత పెద్ద పొటెన్షియల్ ఉంది ఆపర్చునిటీకి. వెల్నెస్ ఇండస్ట్రీ అనేది సో ఎంత పెద్ద సిక్నెస్ ఇండస్ట్రీ అందరికీ తెలుసు. లక్షల కోట్ల వ్యాపారం. మెడికల్ షాప్స్, ఫార్మసీ దగ్గర నుంచి మొదలు పెడితే డాక్టర్లు, ల్యాబ్లు, ఓకే, స్కాన్లు, ఇవన్నీ మనకు తెలుసు. లక్షల కోట్ల మార్కెట్ అది. పీపుల్కి తెలియంది అన్టాప్డ్ పొటెన్షియల్ ఏంటంటే లైక్ వెల్నెస్ ఇండస్ట్రీ. అక్కడ దాకా వెళ్లకుండా, సిక్నెస్ లోకి వెళ్లకుండా కాపాడే ఇండస్ట్రీలో ఉంటున్నాం మనం. డెఫినెట్ గా ఒక అద్భుతమైన విషయం ఇది. అండ్ బేసిక్ థింగ్స్ తో వన్ ఆఫ్ ద బెస్ట్ సప్లిమెంట్స్ చేతిలో ఉన్నాయి. ఓకే, ఆల్ వీ నీడ్ టు డూ ఈస్ కొద్దిగా ఫోకస్ చేయగలిగితే, ఓకే, నమ్మగలిగితే. ఓకే, ఇక్కడ గేమ్ అంతా నేను చెప్పడంలో మీరు వెళ్ళడంలో ఇప్పుడు చాలా మంది ఇంకా లెజెండ్స్ ఉన్నారు ఇప్పుడు మాట్లాడబోయే వాళ్ళు. ఐఎమ్ ఈగర్లీ వెయిటింగ్ టు లిజన్ ఫ్రమ్ దెమ్. ఇదంతా మేము చెప్పడంలో మ్యాటర్ లేదు కానీ మీరు నమ్మడంలో ఉంది ఇదంతా స్టోరీ. ఓకే, సో మీరు కానీ నమ్మగలిగితే, ఓకే, నెక్స్ట్ 1 year గానో ఫోకస్డ్ గా చేయగలిగితే ఎవ్రీవన్ కెన్ స్టార్ట్ డైమండ్ క్వాలిఫికేషన్ అనేది. దట్స్ వాట్ ఐ బిలీవ్, దట్స్ వాట్ ఐఎమ్ టాకింగ్ ఫర్ ద లాస్ట్ 1.5 year. అండ్ టీంలో కూడా వీఆర్ సీయింగ్ దట్ అంటే పిన్నులు ఇప్పుడు అయిపోయినాయని కాదు, అట్లీస్ట్ లైక్ పీపుల్ స్టార్టెడ్ టాకింగ్ అబౌట్ డైమండ్. ఓకే, వీ హ్యావ్ ఆల్మోస్ట్ 11 couples who are talking about diamond. 26 kalla you can see at least 11 diamonds in team. Okay, this is what we are working for. And చాలా ఈజీ, చాలా సింపుల్. ఓకే, చేయాల్సింది ఏమంటే ఫోకస్డ్ గా ఒక 1 year పాటు అటు ఇటు తిరగకుండా, గుర్రానికి ఏదో కడతారు కదా ఇట్లా, ఆ టైప్ లో ఒక 1 year చేయగలిగితే మళ్ళీ అది చేద్దాం ఇది చేద్దాం అని కాకుండా, ఎవరితో కంపేర్ చేసుకోకుండా, సో మీ స్ట్రెంగ్స్ మీ వీక్నెస్ ని అర్థం చేసుకొని మీ స్ట్రెంగ్స్ మీద మీరు ఫోకస్ చేయగలిగితే, ఓకే, దిస్ ఈస్ వాట్ ఐ కెన్ టెల్ టు ఎవ్రీవన్. లైక్ చాలా సింపుల్, చాలా ఈజీ. ఓకే, సో ఫోకస్ చేయగలిగితే, ఇప్పుడు రూబెక్స్ క్యూబ్ ఉంటది కదా, అది తెలిసిన వాళ్ళకి కళ్ళు మూసుకొని కూడా చేస్తుంటారు టక 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 అని. వాళ్ళకి తెలియని వాడికి ఇస్తే 2 రోజులు ఇచ్చినా తిప్పుకుంటూనే ఉంటాం కదా. నాకు ఇస్తే నేను వారమైనా తిప్పుతూనే ఉంటాం, అది రాదు అది. ఓకే, సో వన్స్ అది అర్థమైతే బాగా అర్థం చేసుకోవాలి. ఓకే, వన్స్ యూ బిలీవ్, మీరు నమ్మగలిగితే ఇంత పొటెన్షియల్ ఉంది ఆపర్చునిటీలో. అండ్ ఈవెన్ Amway is coming up with lot of programs. మార్నింగ్ న్యూట్రిషన్ ఆల్సో వండర్ఫుల్ ప్రోగ్రామ్, అట్లీస్ట్ టు రిటైన్ పీపుల్. అదే మాట్లాడుతున్నాం చంద్రుతో కూడా లాస్ట్ టైం కూడా. లైక్ 60,000 మంది క్లయింట్స్, ఒక్కొక్కరు అట్లీస్ట్ డైలీ పెట్టుకుంటే రోజు, ఓకే, 6-7 లక్షల పీవీ అయిపోతుంది కదా. ఓకే, నిజంగానే కదా. సో అంటే అగైన్ వీఆర్ వర్కింగ్ ఆన్ దట్, హౌ టు రిటైన్ పీపుల్, హౌ టు మెయింటైన్ దెమ్ ఫర్ లైఫ్ అని. డెఫినెట్ గా మార్నింగ్ న్యూట్రిషన్ ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ ప్రోగ్రామ్. ఎంగేజ్ చేయడానికి ఆ డిటో ఆర్డరింగ్ అంటాం కదా, స్టాండింగ్ ఆర్డరింగ్ లో తేవడానికి ఇట్స్ ఇనిషియల్ స్టార్టింగ్ పాయింట్ లాగా అనుకోవచ్చు ఫ్రమ్ Amway. డెఫినెట్ గా we need to appreciate Amway for getting this program. And again, basket concept ఇవన్నీ కూడా కస్టమైజేషన్ అయితే లాట్ ఆఫ్ పీపుల్ ఆర్ ఆస్కింగ్, సో అవే పెట్టుకోవాలా ఇంకేమైనా ఉంటే కూడా బాగుంటుందని. డెఫినెట్లీ Amway ఈజ్ లిజనింగ్. Amway విల్ డెఫినెట్లీ ఇవన్నీ అరేంజ్ చేయబోతారు, దాంట్లో ఏం డౌట్ లేదు. బట్ నేనేమంటానంటే అందరూ రెడీగా ఉన్నారు. కంట్రీ ఈజ్ రెడీ, మార్కెట్ ఈజ్ రెడీ, పీపుల్ ఆర్ రెడీ. కోవిడ్ తర్వాత మనకు తెలుసు పీపుల్ ఆర్ ఎదురు చూస్తున్నారు, ఎవడన్నా వచ్చి మమ్మల్ని లావు తగ్గిపోతాడా, లేకపోతే మా హెల్త్ బాగా చేయకపోతాడా అని. సో పీపుల్ ఆర్ అవేర్ ఇప్పుడు. ఓకే, పీపుల్ అండర్స్టాండ్. అంటే ఎన్ని లక్షలు ఉన్నా సరిపోదు సిక్నెస్ ఇండస్ట్రీలో వెళ్ళినామంటే. సో
అది క్లారిటీ ఉంది. సో ఎవ్రీ వన్ ఆర్ రెడీ. మీరు అంటే ఇక్కడ రెడీగా ఉండాల్సిందే మనమే. మీరు కానీ నమ్మగలిగితే 2 ఏళ్లలో డైమండ్ పోవచ్చు, 1 ఇయర్లో ఐ కెన్ బి ఇన్ డైమండ్ క్వాలిఫికేషన్ అని నమ్మగలిగితే ఎవ్రీ వన్ పెద్ద విషయం ఏం కాదు. బట్ ఆ నమ్మి ఆ దారిలో అడుగులు పడితే పెద్ద విషయం కాదు. అండ్ ఆమె పీపుల్ ఆర్ రియలీ సపోర్టింగ్ అలాట్. ఓకే, చాలా ప్రోగ్రామ్స్ తీసుకొస్తున్నారు, బాస్కెట్స్ మళ్ళీ పెట్టుకుంటే దానికి పాయింట్లు. ఓకే, సంవత్సరం పెట్టుకుంటే ఇంకా ఎక్కువ పాయింట్లు. సో ఆల్మోస్ట్ లైక్ ఫోర్సింగ్ కదా, డబ్బులు ఇస్తాం చేయండి అని. సో అది అర్థం చేసుకొని ఇఫ్ యూ కెన్ ఫోకస్ ఆన్ ప్రాఫిటబిలిటీ అండ్ అగైన్ అట్లీస్ట్ 1-2 years ముందుకు కానీ ఆలోచించగలిగితే, సో ఇట్స్ నాట్ ఏ బిగ్ డీల్ టు గో డైమండ్ ఆర్ ఎనీ బిగ్ పిన్. ఓకే, దిస్ ఈస్ వాట్ ఐ కెన్ టెల్. అండ్ ఈజీలీ కమ్యూనిటీ బిల్డింగ్ అనేది చాలా ఈజీ ఇఫ్ లైక్ మైండెడ్ పీపుల్ అందరూ కానీ ఒకటే మాట్లాడడం మొదలు పెడితే మ్యాటర్ ఆఫ్ 1 year లో అద్భుతాలు జరుగుతాయి. ఈవెన్ ఇఫ్ యు ఆర్ ఏ న్యూ పర్సన్ సిట్టింగ్ హియర్, యూ కెన్ స్టార్ట్ యువర్ డైమండ్ క్వాలిఫికేషన్ బై నెక్స్ట్ ఇయర్. అంటే దిస్ ఇస్ వాట్ హ్యాపెనింగ్ టీంలో. వీఆర్, నేను ఆల్రెడీ మీకు చెప్పాను, లాస్ట్ ఇయర్ ఆల్మోస్ట్ చిన్న పిన్లో ఉన్న వ్యక్తులు ఇయర్ దే ఆర్ కంప్లీటింగ్ ఫౌండర్స్ ప్లాటినం దిస్ మంత్ అండ్ దే ఆర్ స్టార్టింగ్ దేర్ ఎమరాల్డ్ నెక్స్ట్ మంత్. అలా దే ఆర్ ఆల్రెడీ ఇన్ టు ఎమరాల్డ్ క్వాలిఫికేషన్. నెక్స్ట్ ఇయర్ యూ కెన్ సీ ద మ్యాటర్ ఆఫ్ 2.5 years లో వెన్ పీపుల్ ఆర్ ఏబుల్ టు స్టార్ట్ ఆర్ విజువలైజ్ దేర్ డైమండ్షిప్, మీకు అర్థం కాగలగాల. ఓకే, ఎంత పొటెన్షియల్ ఉంది. ఓకే, అంటే ఆమె అంటే ఏందో తెలియని వాళ్ళు కొత్తగా వచ్చి క్లయింట్ వచ్చి 2.5-3 years లో డైమండ్ కాగలిగితే అగైన్ విత్ ద ఎక్స్పీరియన్స్, ఎందుకంటే నాకు తెలిసి 80-90% ఆఫ్ పీపుల్ హియర్ ఆర్ అట్లీస్ట్ లైక్ 3 months old or 6 months old. You know what is Amway, what is Nutrilite. Okay, and you know the support system Amway has. Definitely it's matter of 2-3 years game. Okay, సో నాకు తెలిసి ఇంకేం చెప్పేదేం లేదు, చాలా సార్లు చెప్పుకున్నాం. ఓకే, సో మ్యాటర్ అంతా మీరు నమ్మడంలో ఉంది. ఓకే, థ్యాంక్ యూ అండి ప్రశాంత్ గారు. బ్యాక్ టు యూ. ఐ డోంట్ నో, సో అంతకుమించి ఏం లేదు చెప్పేదానికి, చాలా సింపుల్, చేసుకోవాలంతే. ఓకే, థ్యాంక్ యూ అండి. బ్యాక్ టు ప్రశాంత్. Series of morning nutrition events that's been happening, I think, right? This should be the last day, 2nd of Correct, July, correct. right? So I hope last 1 week nunchi edaithe events start ayinayo, definitely it must have added tremendous value to all of you. And అందరు స్పీకర్స్ దగ్గర నుంచి, రైట్ ఫ్రమ్ డైమండ్స్, డిఫరెంట్ డాక్టర్స్, మేబీ న్యూట్రిషనిస్ట్స్, మేబీ సమ్ సైంటిస్ట్స్, రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ వింగ్ నుంచి వచ్చిన సైంటిస్ట్, వీళ్ళందరి దగ్గర నుంచి ఏ ఇన్ఫో అయితే మీరు తీసుకున్నారో, ఇట్ డెఫినెట్లీ మస్ట్ హ్యావ్ యాడెడ్ లాట్ ఆఫ్ వాల్యూ టు ఎవ్రీబడి ఇన్ దిస్ కాల్. అండ్ లైక్ అన్ ఐసింగ్ ఆన్ ద కేక్, టువర్డ్స్ ద ఎండ్ దే పుట్ పీపుల్ లైక్ Murthy. Okay, actually, to be really honest, whole India would be kind of in awe. అంటే కళ్ళు ఇలా పెట్టుకొని చూడడం అనమాట. అంటే Murthy చెప్తా అంటే గ్రోత్, యాక్చువల్గా చెప్పాలంటే, ఓకే, ఒక కంట్రీలో ఒక బిజినెస్ కేటగిరీలో ఇటువంటి గ్రోత్ అన్ని చెప్పేసి Murthy లాస్ట్ లో ఒకే మాట అంటాడు, చాలా సింపుల్ అండి అనేసి. అది చాలా డేంజరస్ వర్డ్. ఎందుకంటే తను చేస్తున్న పనులకి, తను చెప్పే మాటలకి పొంతనే లేదు. డైమండ్ అంటే 20 ఏళ్ళుగా శ్రమిస్తున్న వ్యక్తులు కూడా ఉన్నారు. ఇంకా అది అంతు చిక్కకుండా ఉండే వ్యక్తులు చాలా మంది ఉన్నారు. కేవలం ఇండియాలోనే కాదు, ఆమె బిజినెస్ ఉండే 100 దేశాల్లో అదే పరిస్థితిలో ఉన్నారు. Murthy వచ్చి 2 ఏళ్లలో ఇది చాలా సింపుల్, ఇది అసలు సమస్య కాదంటే మనందరికి ఏంది ఇది వీళ్ళు ఏమన్నా సెపరేట్ నీళ్లు తాగుతున్నారా, రాత్రులు అట్టా ఇట్ట పోయి ఆడన్నా సీక్రెట్ గా అనేసి అట్లాంటి ఒక థాట్స్ కూడా వస్తాయి అనమాట. బికాస్ what you need to understand here, see, Murthy cracked some formula kind of, the formula of community. And Murthy చాలా క్లియర్ గా చెప్పాడు, కంప్లీట్లీ దే ఫోకస్డ్ ఆన్ కమ్యూనిటీ. దేర్ ఇస్ నో, అంటే తను చాలా క్లియర్ ఎగ్జాంపుల్ ఒకటి చెప్పాడు. ఈ కాల్ ఎవరు కన్ఫ్యూజ్ కాకూడదు. ఇక్కడ ప్రతి టీంకి ఒక కల్చర్ ఉండొచ్చు. ఇప్పుడు Murthy ఏం చెప్పాడు, నా టీంలో ఒకరు సిల్వర్ అయినాక నేను వాళ్ళ ఇంటికి పోతే వాళ్ళ ఇంట్లో సింతాలో అదేదో ఇంకొకటో మైసూర్ శాండలో, లేదంటే ఆ సోపో, లేదా టెంకాయ బీచో, లేదా ఇటకనో ఏదో వాడుతున్నారు అనేసి. అంటే అప్పటికి కూడా వాళ్ళకి పర్సోనా అనేది ఒకటి ఉందని తెలీదు. అంటే దట్ ఈజ్ వాట్ ఎ కమ్యూనిటీ ఈస్.
ప్లీజ్ అండర్స్టాండ్. అది మీరు దీనికి అంటే దే టోటలీ ఫోకస్ ఆన్ 1, 2, 3, 4 or 5 హెల్త్ ఇష్యూస్. దానికి రిక్వైర్డ్ న్యూట్రిషన్, దట్స్ ఇట్, ఓవర్. దానికి దాటి ఇంత కూడా పరిధి దాటిపోదన్నమాట. ఎస్ఐట్ ఉండదు, ఎల్ఓసి ఉండదు. సో మీరు కన్ఫ్యూజ్ కాకూడదు ఇక్కడ. అంటే హౌ ఇస్ దట్ పాసిబుల్? యా, స్లోలీ దే విల్ ఇంట్రడ్యూస్, ఈవెన్చువలీ దే విల్ ఇంట్రడ్యూస్. ఫర్ ఎగ్జాంపుల్, ఒక డిస్ట్రిబ్యూటర్ కి ఒక 10 PV 20 PV షార్ట్ వచ్చింది అనుకోండి, మీరు క్లిస్టర్ పెట్టుకోండి, లేదంటే సోప్స్ పెట్టుకోండి అనే మాటలు ఉండవు అనమాట కమ్యూనిటీలో. ఎందుకంటే అవి పొల్యూట్ చేసేస్తాయి మళ్ళీ వాళ్ళ మైండ్స్కి అవి అర్థం కావు. సో మూర్తి వాళ్ళు బిల్డ్ చేస్తున్న విధానము చాలా డిఫరెంట్. ఆ విధానంలో తను చెప్తా ఉండేది చాలా సింపుల్. సో ఒకరిని 9%కి మనం తీసుకపోవాలి. 9% అంటే 1000, 1200 సమ్ పీవీ, రైట్? ఆ పీవీకి మీరు తీసుకుపోవాలనుకోండి, ఒక 100 150 షార్ట్ ఉంది అనుకుందాము. సరే, మీరు ఏం అవసరము, మీ ఇంట్లో ఎల్ఓసి, ఆ టర్మ్స్ మన నోట్లోంచి వచ్చేసాయి అనుకోండి, దెన్ యూఆర్ నాట్ బిల్డింగ్ ఏ కమ్యూనిటీ. You're not building a community. Community building is totally different. So for that, you have to understand what is a community. What is a community? Community anedi emana kottana? Answer is absolutely no. Community ante oka samuhamu, oka sangamu, oka group of people. Manamu hunter gatherers time nunchi communities gaane batikamu. మనము ఆల్మోస్ట్ నాకు తెలిసి అంటే హంటర్ గ్యాదరర్స్ అంటే మనిషి ఎవాల్వ్ అయినప్పటి నుంచి కమ్యూనిటీస్ లోనే బతికారు వాళ్ళు. బికాస్ కమ్యూనిటీ విల్ గివ్ ఎ సెన్స్ ఆఫ్ ప్రొటెక్షన్, కమ్యూనిటీ విల్ గివ్ ఎ సెన్స్ ఆఫ్ మీనింగ్. సో ఈవెన్ ఈ బిజినెస్ లో మీరందరు చేసేది కూడా ఇట్స్ ఎ కైండ్ ఆఫ్ కమ్యూనిటీ, బట్ ఎ డిఫరెంట్ ఫార్ములా. కమ్యూనిటీ అనే టర్మ్ విన్నప్పుడు మీరు మూర్తి ఏదో బిల్డ్ చేసేస్తున్నంట, ఏదో నో, ఇట్స్ ద సేమ్, బట్ దాంట్లో ఉండే మిక్స్ ఇంగ్రీడియంట్స్ కొంచెం డిఫరెంట్. అది మీరు అర్థం చేసుకోవాలి. మనందరికి తెలిసిన విషయాలే కమ్యూనిటీలు అంటే, కన్ఫ్యూజనే వద్దు మీకు. ఫర్ ఎగ్జాంపుల్, ఇక్కడ ఎవరైనా హరే కృష్ణ టెంపుల్కి పోతున్నారు అనుకోండి, దాన్ని ఇస్కాన్ అంటారు, కమ్యూనిటీ, ఇన్స్టిట్యూట్ ఆఫ్ శ్రీ కృష్ణ కాన్షియస్నెస్, రైట్? ఎవరైనా చర్చెస్ పోతున్నారు అనుకోండి, సండే మార్నింగ్, క్రిస్టియన్ కమ్యూనిటీ, అది ఆల్మోస్ట్ వరల్డ్ లో వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ కమ్యూనిటీస్. అవన్నీ మీరు గమనించారంటే కమ్యూనిటీస్ ఏంటి? యాక్చువల్లీ దే ఆర్ యాక్చువల్లీ ఎ గ్రూప్ ఆఫ్ పీపుల్ ఫాలోయింగ్ సర్టెన్ డైరెక్షన్. వాళ్ళందరికీ ఒక సెట్ ఆఫ్ ప్రిన్సిపల్స్ ఉంటాయి, దాన్ని దాటి బయట పోరు, దానిలో విపరీతంగా ఎంజాయ్ చేస్తారు. అట్లా ఆ సెట్ ని మూర్తి తయారు చేశాడు, యాజ్ సింపుల్ యాజ్ సెట్. అందుకే ఆ సెట్ లోపల ఆ పర్సోనా లేదు కాబట్టి సిల్వర్ లో కొంచెం మెల్లమెల్లగా ఇంట్రడ్యూస్ చేస్తారనమాట. యు గెట్ ఇట్ రైట్? సో మనము కమ్యూనిటీ బిల్డింగ్ అనేది ఈవెన్ మనందరికీ తెలిసిన విషయమే. సో దెర్ ఈస్ నో కన్ఫ్యూజన్ ఇన్ కమ్యూనిటీ. ఏదైనా కమ్యూనిటీ పరంగా ఇప్పుడు కమ్యూనిటీని బిల్డ్ చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ దానికి ఒక కల్చర్ ఉండాలి, ఒక సెట్ ఆఫ్ ప్రిన్సిపల్స్ ఉండాలి. అండ్ అందరూ ఇందాక మూర్తి ఒక మాట మాట్లాడారు, అందరూ ఒకటే ఫాలో అయ్యగలిగినారంటే ఎక్స్ప్లోసివ్ గా ఉంటుంది అనేసి. అందుకే ఇప్పుడు నేను చెప్పిన ఈ కమ్యూనిటీస్ అన్ని కొన్ని దేశాల్లో ఉన్నాయి, లైక్ 100+ కంట్రీస్ ఉన్నాయి అన్ని. నేను ఇందాక చెప్పిన ఇస్కాన్ కానీ, లేదా క్రిస్టియానిటీ కానీ, లేదా ఇంకోటి కానీ, లేదా ఇవన్నీ ఎందుకు అంత స్ప్రెడ్ అయిపోయినాయి అంటే, in every country they follow the same formula. సో మీరు ఇక్కడ మూర్తి మాటి సింపుల్ అనే టర్మ్ ఎందుకు అన్నాడంటే, మేము డీల్ చేసేది 4-5 హెల్త్ ఇష్యూసే. ఆ 4-5 హెల్త్ ఇష్యూస్కి మేము డీల్ చేసేది కూడా చాలా సింపుల్ డైటరీ అండ్ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్సే, చాలా కాంప్లికేషన్స్ ఏముండవు. చెప్పే మార్పులు, రికమెండ్ చేసే న్యూట్రలైట్ ప్రోడక్ట్స్, కొంచెం మానిటర్ చేసే విధానము కాస్త ఒక మనిషి నేర్చుకోగలిగినాడంటే మ్యాటర్ ఓవర్.
That is what he actually means by what is the meaning of being simple, right? And when it comes to my community, the one difference that I made, okay, Naren, ఇప్పుడు మూర్తి is a part of my organization. అదే విధంగా I have other organizations where I am also focusing very big time on some aspects. లైక్ ఇప్పుడు మూర్తి చెప్పిన ఆస్పెక్ట్ కాకుండా నేను ఎక్స్ట్రీమ్ గా కొంచెం కేర్ తీసుకుంటున్న ఒక ఆస్పెక్ట్ వచ్చేసి వెల్త్ అన్నమాట. రీజన్ వచ్చి నేను అబ్జర్వ్ చేస్తే లాస్ట్ నేను అంటే నాకు యాక్చువల్గా చెప్పాలంటే కాలేజ్ అయిపోయినప్పటి నుంచి నేను ఈ వ్యాపారంలోనే ఉన్నా. అవునా? అంటే మిగతా వాళ్ళకి అది తెలియదు, కానీ నాకు తెలిసింది నా హోల్ లైఫ్ ఐ హ్యావ్ లివ్డ్ ఇన్ దిస్ బిజినెస్, సీన్ ద వరల్డ్, ఎంటైర్ ప్రపంచాన్ని బిజినెస్ త్రూనే చూశాను మొత్తం. కాలేజ్ నుంచి బయట వచ్చినప్పటి నుంచి ఎంటైర్ బిజినెస్, దట్స్ ఇట్. బట్ వన్ థింగ్ దట్ హ్యాస్ ఆల్వేస్ బాదర్డ్ మీ వాస్, నేను చాలా బుక్స్ చదువుతాను, ఆ విషయం చాలా మందికి తెలుసు, నా గురించి క్లోజ్ గా తెలిసిన వాళ్ళకి చాలా మందికి తెలుసు. సో ఫైనాన్షియల్ బుక్స్ చదువుతున్నప్పుడు, ఫైనాన్షియల్ నాలెడ్జ్ గెయిన్ చేసుకుంటున్నప్పుడు నాకు అర్థమవుతున్న విషయాలు ఏమంటే, పీపుల్ ఆర్ మేకింగ్ మనీ బట్ పీపుల్ ఆర్ నాట్ బికమింగ్ వెల్దీ. వాళ్ళ నెట్వర్త్ అంటే ఫార్ములా ఇవన్నీ నేను గమనించుకున్నాక, ఇప్పుడు అసెట్స్ అనుకోండి, ఐ మీన్ మనం ఎంత అసెట్స్ అక్రూ చేసుకుంటున్నాము, మనకి ఎంత లయబిలిటీస్ ఉన్నాయి, ఇవన్నీ చూసుకుంటే 5 ఏళ్ల తర్వాత నెగటివ్ నెట్వర్త్ లో ఉంటున్నారు చాలా మంది, 10 ఏళ్ల తర్వాత నెగటివ్ నెట్వర్త్ లో ఉంటున్నారు. మీరు కూడా క్యాల్కులేట్ చేసుకొని చూడండి, నెగటివ్ నెట్వర్త్ అంటే ఎంత, మనకు టోటల్ అసెట్ టోటల్ లయబిలిటీని ఒక్కసారి చూసుకొని అసెట్ మైనస్ లయబిలిటీ చేసుకుంటే ఎంత వస్తుంది. The answer is minus, then you have a negative net worth. So I made అంటే నేను ఇప్పుడు మూర్తి చెప్పినట్టు, మూర్తి నేను ఒక 1 million people కి హెల్దీ చేయాలన్నారు కదా. నా మిషన్ ఏమంటే, నా కమ్యూనిటీ మిషన్, ఐ వాంట్ టు క్రియేట్ ఎ వెల్దీ సొసైటీ. హెల్త్ అనేది ఎలాగో క్రియేట్ అయిపోతుంది. ఐ వాంట్ టు ఎడ్యుకేట్ పీపుల్ ఆన్ ఫైనాన్సెస్. స్కూల్ ఫెయిల్ అయిపోయింది, దాంట్లో కాలేజెస్ అట్టర్ ఫ్లాప్ అయినాయి. Nobody is, అందుకే 90% people have become middle class, ultra middle class. So it is not about making those 2 lakhs extra or 5 lakhs extra. It is about creating that wealth. So I'm educating people on that. నా కమ్యూనిటీ నేను నా పరిధి చెప్తున్నాను అనమాట. అపార్ట్ ఫ్రమ్ దిస్ హెల్త్, I created something where I educate people on becoming really, అంటే 8 కోట్ల వర్త్ ఉంటే they are called as millionaires. Positive plus ఉంటే 8 కోట్లు millionaires. So in this lifetime you should be called a millionaire at least, right? Right? So think about it. Murthy చెప్తున్నా, yeah, you can go diamond in 2 years, you can go 3 years, 5 years, okay, but how about becoming a multi-millionaire? How about becoming a multi-millionaire? Maybe the first millionaire in an entire Khandan. First of all, అది జరగాలంటే అసలు ఇప్పుడు ఎక్కడున్నారో తెలియాలి కదా. మనలో వచ్చే చాలా పెద్ద సమస్య ఏమంటే, ఏదన్నా చెప్పిన వెంటనే ఎస్ నేను అయిపోతా అంటారు. బట్ ఇప్పుడు ఏడున్నామో తెలియకుంటే ఎట్లా? నేను చాలా మందితో మాట్లాడి అసైన్మెంట్ పెట్టుకొని పెన్ను పేరు పెట్టుకొని క్యాల్కులేట్ చేస్తే మైనస్ ఎక్కడనో ఉంటారు, మైనస్ ఎక్కడనో అన్ని క్యాల్కులేట్ చేసుకుంటే అనమాట. మైనస్ ని 0 చేయాలి, 0 నుంచి ప్లస్ కి తీసుకోవాలి, చాలా ఉంది. సో యు గైస్ షుడ్ ఈవెన్ థింక్ అబౌట్, బికాస్ దిస్ బిజినెస్ అంటేనే ఇట్స్ అబౌట్ మనీ. ఇక్కడ ఎవరు, యు ఆల్ నో, ఐ నో, మూర్తి నోస్, ఎవరిబడి నోస్, వీఆర్ నాట్ ఇన్ ధర్మ ప్రచార పరిషత్. అందరినీ ఉద్ధరించేసి, అందరినీ సన్నగా చేసేసి, ఆరోగ్యవంతుల్ని చేసి అట్నే హిమాలయాలకు వెళ్ళిపోయి తపస్సు చేసుకునే మనం లేవు. నేనైతే లేను. I want to create an impact. అందుకే మీరు నన్ను గమనిస్తే every year I'll be creating more net worth, because ఆ ఫిగర్స్ లో నేను క్యాల్కులేటెడ్ అనమాట. యు సీ మై లైఫ్ స్టైల్. నా లైఫ్ స్టైల్ మీరు ఇన్స్టాలో చూస్తున్నా కూడా డెఫినెట్లీ Amway has added to that, no questions. బట్ నా థాట్స్ ఆన్ దిస్, నన్ను నేను పెంచుకోవాలి అనేది నాకు వాట్ టు సే చాలా యాడ్ చేసింది నా లైఫ్ లో. అండ్ ఇప్పుడు దాన్ని నా కమ్యూనిటీలో కూడా నేను, దిస్ వాట్ కమ్యూనిటీ ఇస్ ఆల్ అబౌట్. సో నా కమ్యూనిటీలో ఐఎమ్ యాడింగ్ హెల్త్ అండ్ ఐఎమ్ యాడింగ్ వెల్త్ యాజ్ వెల్.
right? So this is what I wanted to tell everybody. అంటే నేను ఒక కమ్యూనిటీ గైడ్ లైన్స్, ఇప్పుడు ఇందాక మూర్తి వాస్ మెన్షనింగ్ అబౌట్ హిస్ కమ్యూనిటీ దిస్ ప్రిన్సిపల్స్, అండ్ మై కమ్యూనిటీ హ్యాస్ దిస్ ఫండమెంటల్స్. లైక్ దట్ ఎవ్రీబడి ఇన్ దిస్ కాల్ యూ విల్ హ్యావ్ ఏ, ఇప్పుడు అంటే మీ కమ్యూనిటీకి ఒక హెడ్ ఉంటారు, ఆ హెడ్ ఒక కల్చర్ ఉంటది, మీరు కూర్చొని మాట్లాడుకునేసి యూ కమ్అట్ విత్ సమ్ బైబుల్ ఫర్ యువర్ సెల్ఫ్, మేబీ ఫర్ గీత, లైక్ గీత, ఇది మనము ఏం చేద్దాము అనేసి యూ షుడ్ వర్క్ ఆన్ దట్. యూ షుడ్ వర్క్ ఆన్ దట్. టూ థింగ్స్ విచ్ everybody would not, I mean, would love and nobody would deny వచ్చి health and wealth. ఈ రెండిటి మీద మనము ప్రోగ్రెస్ కాగలిగినామంటే నథింగ్ లైక్ ఇట్, రైట్? సో ఆల్ ద బెస్ట్, as Murthy was mentioning. Definitely next couple of years are going to see a huge surge in the segment of health and wellness. And when it comes to health and wellness, I think we are the pioneers, we are the legends, we are the torch bearers. So Amway, Nutralite, and most of the leaders in this call have proven time-tested leaders and seasoned leaders. So all the best, and we definitely would like to see you at top levels, not levels, as wealthy individuals, really rich and wealthy individuals. Okay, all the best, and back to Prashanti. సో చాలా ఇంట్రెస్టింగ్ గా విన్నారు అందరూ. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఓవర్ టు నాగేశ్వరరావు సార్. థ్యాంక్ యూ సో మచ్ మేడం, రియల్ గా వండర్ఫుల్ సెషన్స్. ఓకే ఛాంపియన్స్, చాలా క్లారిటీ వచ్చింది అనుకుంటున్నాను. ఒక కమ్యూనిటీని ఎందుకు బిల్డ్ చేయాలి. ఇప్పుడు చూడండి, వీఆర్ ఆల్ ఇండివిడ్. ఇప్పుడు ఏదో మనం చిన్నప్పుడు కథ విన్నాం కదా, పావురాలని పట్టుకోవటానికి ఒక వేటగాడు వస్తాడు, వల వేసి నూకలేస్తాడు, అవి తినటానికి వస్తాయి, వచ్చి అందులో ఇరుక్కుపోతాయి. కొద్దిసేపట్లో వాటికి అర్థమైపోద్ది, ఓ మన పని అయిపోయినట్టే, ఇంకా మనకి లైఫ్ లేదు అని భయపడుతున్న టైంలో ఒక లీడర్ పీజీ అని చెప్తుంది అనమాట, డోంట్ వర్రీ అవ్వద్దు, ఈ నెట్ మనకు పెద్ద విషయం ఏం కాదు, మనం అందరం కలిసి ఒక్కసారిగా కనుక ఎగిరామంటే డెఫినెట్గా మనం వెళ్ళిపోవచ్చు అని. సో దట్ ఈస్ కాల్డ్ సినర్జీ. ఓకే, అదేవిధంగా మనం చిన్నప్పుడు మన పుస్తకాల్లో కూడా చదివాను, ఒక తండ్రి ఆ పిల్లలకు ఉన్నటువంటి ఐకమత్యాన్ని అంతా తెలియచేయడం కోసం అతను మంచం మీద చివరి రోజుల్లో ఉన్నప్పుడు పిలిచి ఒక్కొక్కరు ఇరవగానే అందరూ ఇరిచేస్తారు. అండ్ తర్వాత ఒక కట్టెల మోపునిచ్చినప్పుడు కొన్ని కట్టెలు కలిసి ఉన్నప్పుడు ఇరవలేకపోతారు. అప్పుడు కూడా ఆయన చెప్తాడు, కలిసి ఉంటే ఉండేటువంటి సుఖం ఏంటనేది. అదే విధంగా ఈ రోజు ఈ కమ్యూనిటీస్ అనేటువంటిది కూడా అంతే. ఇప్పుడు మనం చేసే ఉద్యోగాలు, వ్యాపారాలు, వృత్తుల ద్వారా వీఆర్ ఆల్ సింగిల్. ఓకే, అక్కడ మేబీ వీ హ్యావ్ ద ఎనర్జీ బట్ వీ హ్యావ్ నో సినర్జీ. అక్కడ మనకు కావాల్సినంత చేసుకోవడానికి. బట్ ఇక్కడ యాజ్ అన్ ఇగ్నైటింగ్ మైండ్స్ ఫ్యామిలీగా వీఆర్ ఆల్ టుగెదర్, కలిసి ఉన్నాం కాబట్టి మనం ఇక్కడ ప్రతి ఒక్కళ్ళ ఎనర్జీ, అంటే మీ ఒక్కళ్ళ ఎనర్జీకి బదులుగా ఇక్కడ ఉన్నటువంటి 100 మంది ఎనర్జీ మీకు సపోర్ట్ అవుతుంది. దాంతో పాటుగా ఆంబే టీమ్ ఎనర్జీ సపోర్ట్ అవుతుంది. ఓకే, సో ఒకసారి ఆలోచించండి, ఎంతమంది మీ డెవలప్మెంట్కి, మీ కుటుంబాల్లో, మీ బంధువుల్లో కానీ స్నేహితుల్లో కానీ మీ డెవలప్మెంట్ కోసం, మిమ్మల్ని ఎదిగించడం కోసం ఇలా పొద్దున్నే వచ్చి కూర్చొని మాట్లాడతారు. అర్థమవుతుందా సార్? వాళ్ళ హ్యాబిట్స్, ఇప్పుడు చంద్ర గారు చాలా సార్లు అంటున్నారు, నేను పొద్దున్నే లేకపోతే పెద్ద విషయం కదా, మేము ఆల్రెడీ లేస్తూనే ఉంటాం, అయినా వచ్చామని.
లెగిస్తారు అట్లా చాలా మంది. వచ్చి మీకోసం 1 hour కూర్చొని 2 hours కూర్చొని ఎవరు మాట్లాడతారు చూడండి. సో దట్స్ వై వీఆర్ ఆల్ వెరీ ఫార్చునేట్ అండి. సో కాబట్టి ఇప్పుడు మనం ఒక 300, 400, 500 మందిగా ఉన్న మనం ఇప్పుడు అట్లీస్ట్ ఒక చిన్న చిన్న కమ్యూనిటీని సీరియస్ గా ఫామ్ చేయడం మొదలు పెట్టామనుకోండి. అంటే మినిమం విత్ 10 clients మనం మూర్తి గారి వాళ్ళలాగా లేకపోతే విక్త వాళ్ళలాగా వందల వేలల్లోకి వెళ్ళిపోమని చెప్పట్ల. సింప్లీ ఈచ్ వన్ 15 to 30 clients, హ్యావింగ్ 15 to 13 clients, 30 clients ఎలా ఉంటుంది ఆలోచించండి. నెక్స్ట్ ఇయర్ కల్లా మీరు ఇప్పుడు మూర్తి గారు చెప్పినట్టుగా యాక్చువల్లీ ఇట్ ఇస్ నాట్ ఏ బిగ్ డీల్, బట్ సరిగ్గా అర్థం చేసుకోకపోవటం వల్ల, సరిగ్గా దీనికోసం రోజువారీ చేయాల్సిన పనులు చేయకపోవడం వల్ల మాత్రమే మనకి ఆ ప్రాబ్లం వస్తుంది. సో కాబట్టి ఈ బిజినెస్ లో ఇప్పుడు ఇందాక నరేన్ చెప్పినట్లు మిలియనీర్ అంటే ఒక 8 crores of rupees వర్త్ ఉంటాడు. ఓకే, 1 million. మల్టీ మిలియనీర్ అంటే ఇంకా అలాంటివి చాలా మల్టిపుల్ చేస్తాం. కానీ యాక్చువల్ గా చెప్పాలంటే ఈ రోజు మీరు కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేసినా సరే ఆ స్టేజ్ కి నెక్స్ట్ 5 to 6 years లో వెళ్ళొచ్చు. ఇప్పుడున్న అవకాశాలు, ఇప్పుడున్న ఈ సపోర్ట్ ఇవన్నీ చూస్తాం. ఓకే, సో కాబట్టి మన లక్ష్యం ఎలా ఉండాలి? అన్ని ఇదివరకు లాగా అన్ని కాకుండా కొంచెం ప్రిస్క్రైబ్ చేసేసాం. ఒకటి మార్నింగ్ న్యూట్రిషన్, పిసిఓడి, ఏంటి కొలెస్ట్రాల్, ఇది తర్వాత వెయిట్ మేనేజ్మెంట్, ఓకే, టైప్ 2 డయాబెటిక్, ఓకే, ఇలా కొన్ని ఒక 8 తోటే మినిమైజ్ చేసేసాం. ఎక్కువగా నేర్చుకొని డిస్టర్బ్ అవ్వాల్సిన పని లేదని చెప్పేసి. సో చుట్టూ వాళ్ళే జనం, ఎటు చూసినా వాళ్ళే. ఓకే, కొంచెం మనం ఏం చేస్తున్నాం అనేది కాన్షియస్ గా ఉంటే చాలు, వర్క్ అవుతుంది. ప్రాబ్లం ఏంటంటే మనం ఒక ఎంటర్ప్రెన్యూర్, మనం ఒక ఇది పీపుల్ ని ఇలా డీల్ చేయాలి, పీపుల్ తో మాట్లాడాలనే కాన్షియస్ బదులుగా ఇంకా కొద్ది మందిలో ఏంటంటే నేను ఒక టీచర్ని, నేను ఎవరితో మాట్లాడకూడదు, నేను ఒక ఎంప్లాయీని, నేను ఫలానా వాళ్ళ కూతుర్ని, అలా చేయకూడదు, ఫలానా వాళ్ళ కొడుకుని ఏమనుకుంటారని ఈ కాన్షియస్ లో ఎక్కువ ఉండిపోయి నష్టం జరుగుతాం. నిజంగా మనం రోజు చిన్నప్పుడు కూడా ప్రేయర్ చేస్తాం, భారతదేశం నా మాతృభూమి అయితే, నా దేశాన్ని నేను ప్రేమిస్తున్నాను అని. ఇండియా ఇస్ మై కంట్రీ, ఆల్ ఇండియన్స్ ఆర్ మై బ్రదర్స్ అండ్ సిస్టర్స్, ఐ లవ్ మై కంట్రీ అని. బట్ రియల్లీ మిగతా వాళ్ళంతా లవ్ చేస్తున్నారో లేదో తెలియదు, కానీ దాని గురించి తెలియదు. ఈ ఇండియన్ లవ్ చేయటం అంటే హిమాలయ పర్వతాలను ప్రేమించడమో, లేకపోతే అరేబియాలో మునగటమో, లేకపోతే ఆహా నా ఇండియా హిమాలయ పర్వతాలని, ఇది కాదు కదా. యూ హ్యావ్ టు డూ సంథింగ్ టు ద పీపుల్. ఇక్కడ మనం అది చేస్తున్నాం, రియల్ గా మనం చేసిన ప్లెడ్జ్ ని నిజం చేస్తున్నాం. దీనికి ఎంత ప్రౌడ్ గా ఫీల్ అయ్యి ముందుకు వెళ్ళిపోవాలి తప్పితే మనం ఇక్కడెక్కడ సిగ్గుపడేదానికి ఏమీ లేదు. అర్థమవుతుందా? సో చాలా క్లియర్ గా అందరూ కలిసి ఒకే రకంగా ఆలోచించడం, ఒకే రకంగా ఆలోచించి ముందుకెళ్తే వచ్చే ఫలితం ఏంటి అనేది ఇక్కడ ఉంది. ఇలా మీ ముందు ఇలా ఉన్నప్పుడు ఇందాక ముక్తి గారు చెప్పారు, ఒక ఫౌండర్స్ ప్లాటినం 70 to 80 lakh అసలు గూస్ బంప్స్ వచ్చేటువంటి విషయం. అట్లా నేను లాస్ట్ టైం చంద్రు సార్ని కలవటానికి వెళ్ళినప్పుడు చంద్రు సార్ చెప్పారు, ఒక బ్యాంకర్ ఒక ఆర్గనైజేషన్ లో, సో ఆల్మోస్ట్ అలాగే డబ్బులు తీసుకోవటం వల్ల ఇంకా ఎలా ఉంది టీమ్ స్ట్రక్చర్ ఇవన్నీ చూసుకొని జాబ్ రిజైన్ చేసేసి నా ఫుల్ టైం ఎంజాయ్ చేస్తున్నారు బిజినెస్ లో అని చెప్పేసి. ఇలాంటివన్నీ విన్నప్పుడు ఎలా అనిపిస్తుంది ఒకసారి మీరు ఆలోచన. అదే బిజినెస్ లో మనం కూడా ఉన్నాం, అవునా? అలాగే మీకు కావాల్సినవి అందించడానికి యాజ్ ఎ లీడర్ గా మేము రెడీగానే ఉన్నాం. మన లీడర్షిప్ అంతా కూడా రెడీగా ఉంది, వాడుకోవటానికి మీరు రెడీగా ఉంటే సరిపోతుంది. సో సింపుల్ కమ్యూనిటీస్ బిల్డ్ చేయటం, రియల్ గా మనకు వచ్చే క్లయింట్స్ 1-on-1 యాడ్ చేసుకుంటూ వెళ్ళటం, అంతే కదా. ఓకే, సో ముందు మనం అంతా పెట్టాల్సింది ఏంటంటే బిల్డింగ్ కమ్యూనిటీ.
క్లయింట్స్ వాల్యూమ్ పెంచుకుంటూ ఆ, మనం వెళ్ళామంటే, వాళ్ళ నుంచి రెఫరెన్సెస్ తీసుకుంటున్నామంటే, అది ఎప్పటికీ యాడింగే అవుతుంటది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ మంత్ మీరు ఒక్క క్లయింట్ని తీసుకొచ్చారనుకుందాం. ఈ 1 month లో వాళ్ళ రిజల్ట్ చూస్తే అక్కడ నుంచి 2 to 3 క్లయింట్స్ రెఫరెన్స్ తీసుకున్నాం అనుకుందాం. ఇట్లా 3 నెలల్లో ఎంత అవుతుందో ఆలోచించండి. తర్వాత 3 నెలల తర్వాత ఒక క్లయింట్ ఆగిపోతారు, అంతే కదా. యాడింగే అవటం వల్ల మన కమ్యూనిటీ పెరుగుతూనే పోతుంది తప్పితే తగ్గదు. సో కాబట్టి ఇది ఎవరికి వాళ్ళు ఇండివిజువల్ గా తీసుకోవాల్సినటువంటి డెసిషన్ అనమాట. ఓకేనా? సో థ్యాంక్ యూ సో మచ్ చంద్రుడు సార్ అండ్ జ్యోతి గారు. సో రియల్ ఈ ప్రోగ్రామ్ కి జ్యోతి గారు రావటం, ఇట్ ఈస్ అవర్ బ్లెస్సింగ్స్. బికాస్ యాజ్ ఏ న్యూట్రిషనిస్ట్ గా ఆ, ఒక రకంగా చెప్పాలంటే న్యూట్రిషనిస్టులు అందరికీ ఆ రకమైన నాలెడ్జ్ ఉంటుంది. వాళ్ళు ఇంకా కన్వెన్షనల్ గానే ఆలోచిస్తూ ఉంటారు. బట్ జ్యోతి గారు ఆ మెథడ్ ని, ఈ మెథడ్ మన మెథడ్స్ ని రెండింటిని అర్థం చేసుకున్నాయి. చాలా అపారమైనటువంటి నాలెడ్జ్ ఉంది. అందుకే వాట్ ఎవర్ ద క్వశ్చన్ యు ఆస్క్, అది సింప్లీ ఆ 4 చివరి నుంచి అలా టక వచ్చేసి మన అందరికీ కూడా డౌట్స్ ని క్లియర్ చేయడం జరిగింది. సో థ్యాంక్ యూ సో మచ్ జ్యోతి గారు. సో మీరెవరైనా మీకు ఇంకేమన్నా ఈ కమ్యూనిటీ బిల్డింగ్ మీద డౌట్స్ ఉంటే యూ కెన్ ఆస్క్, ఎవరైనా అడగొచ్చు. ఆ తర్వాత మనం ఫైనల్ మీటింగ్ క్లోజ్ చేద్దాం. సార్ మీకు ఎనీ డౌట్స్? ఎస్ సార్. యా సో కన్సిడరింగ్ మన ఆడియన్స్ ఇన్ టర్మ్స్ ఆఫ్ కేపబిలిటీస్ ని బట్టి, అండ్ ఐఎమ్ షూర్ చాలా మంది ఈ రోజు నోట్స్ అన్ని పెట్టుకున్నారు కదా. సో సో వాట్ ఐ థాట్ ఇస్, లెట్ దెమ్ రైట్ ఆర్ లెట్ దెమ్ ఒక 1 minute టైం ఇద్దాము. కమ్యూనిటీ అంటే ఏంటి? ఇప్పుడు మీరు మాట్లాడారు, నేను మాట్లాడాను, వీళ్ళందరూ మాట్లాడారు కదా. బట్ యాక్చువల్ కమ్యూనిటీ ఏంటి? వాట్ ఈస్ ఇట్ ఎగ్జాక్ట్లీ వీఆర్ మీన్ టు కమ్యూనిటీ అంటే ఏంటి? ఫస్ట్ ఒకటి, కమ్యూనిటీ అంటే దాంట్లో డెఫినేషన్ ఉంది, కమ్యూనిటీ పదాలనే డెఫినేషన్ ఉంది. కమ్యూనిటీ ఈజ్ నథింగ్ కామనాలిటీ. అందరూ ఒక్కరుగా చేసి ఒక విషయాన్ని అందరూ ఒకటిగా చేయడం వల్ల ఏమవుతుంది అనేది అన్నమాట. బట్ ఇక్కడ పాయింట్ ఏమంటే, ఇంకొక మోస్ట్ ఇంపార్టెంట్ విషయం నేను గమనించేది ఏంటి అంటే, లేకపోతే నేను ఈ రకంగా చెప్తాను, మీరు కావాలంటే టిక్ వేసుకోవచ్చు. ఫస్ట్ మీరు వచ్చి ఈ రోజు ఉన్న ఆల్మోస్ట్ 300 పీపుల్కి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ అందరికీ కామన్ ఇంట్రెస్ట్ ఉందా? ఎస్ అను. ఎవ్రీ వన్ హ్యాస్ అ కామన్ ఇంట్రెస్ట్. ఎందుకోసం వచ్చాము? ఏదో ఒకటి నేర్చుకోవాలి, బిజినెస్ పెరగాలి, రైట్? ఈ రోజు ఏదో కొత్తతనం ఉంటుంది, హెల్త్ గురించి కామన్ ఇంట్రెస్ట్ ఉందా అందరికీ? ఎస్ అను. ఎస్ ఉంది. రెండోది, ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ ఆల్మోస్ట్ ఏదో ఒక గోల్ ఉందా? ఎస్ అను. కామన్ ఇంట్రెస్ట్ ఉంది, ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ ఏదో ఒక గోల్ ఉంది. వెరీ గుడ్, రైట్. ఇప్పుడు యాజ్ అ యాజ్ ఎ ఇండివిజువల్ గానో లేదు యాజ్ అ పార్ట్ ఆఫ్ ద కమ్యూనిటీలో కానీ, ఓకేనా, మనం ఏదో ఒక విషయాన్ని షేర్ చేస్తూనే ఉంటామా? అంటే ఇంకా సింపుల్ గా చెప్పాలంటే ఇంటరాక్షన్ చేస్తూనే ఉంటామా? ఎస్ అర్ నో. మీరు మీ మెంటర్స్ తో లేదు మీ టీమ్స్ తో మీ నైబర్స్ తో కమ్యూనిటీలో మన ఇంటరాక్షన్ ఉన్నాయా? ఓకే. అట్ ద సేమ్ టైం ఇప్పుడు మీరు ఇక్కడ ఉన్నారు, ఓకే, మీకు ఇన్ టర్మ్స్ ఆఫ్ ఇక్కడ సపోర్ట్ చేయడానికి ఉన్నారా లేదా? పీపుల్ ఎస్ అను. హెల్ప్ చేయడానికి, ఆ, మీకు తెలియకపోతే వాళ్ళని క్లారిఫై చేయడానికి, లేకపోతే మీకు హెల్ప్ చేయడానికి, లేదా అడ్వైస్ ఇవ్వడానికి, లేకపోతే మిమ్మల్ని మోటివేట్ చేయడానికి సపోర్ట్ ఉందా లేదా? ఎస్. ఇక్కడ ఉన్న ప్రతి వ్యక్తిని, ఓకేనా, ఇక్కడ ఉన్న వాళ్ళని ప్రతి వ్యక్తిని మీ టీంలో ఉన్న వాళ్ళకి ఎవరికో ఒకరికి తెలుసు. మిమ్మల్ని ఐడెంటిఫై చేస్తారా లేదా? ఇప్పుడు యాదగిరి గారు కానీ, లేదు భాగ్యలక్ష్మి గారు కానీ, లేదు పద్మావతి గారు కానీ, లేదు ఎవరో ఒకరు కానీ
శామ్యుల్ రేజ్ గారు కానీ మిమ్మల్ని రికగ్నైజ్ చేస్తారా? ఓకే, ఎవరని ఐడెంటిటీ ఉందా మీకు? సో దట్ మీరు ఒక సెన్స్ ఆఫ్ బిలాంగింగ్, ఓకే నేను ఇక్కడ ఉన్నాను, ఈ కమిటీలో ఉన్నాను, ఒక సెన్స్ ఆఫ్ బిలాంగింగ్ ఉందా? ఎస్ సార్, నో? ఎస్. ఇంకొక విషయం, ఇప్పుడు ఇంత పెద్ద లీడర్షిప్ ఇక్కడ నాగేశ్వర్ గారు ఉన్నారు, వరప్రసాద్ గారు ఉన్నారు, మూర్తి, వీళ్ళు వాళ్ళు, నరేన్ అందరు ఉన్నారు, ఓకేనా? వీళ్ళందరూ చేరి వాళ్ళకి తెలిసిన విషయాల్ని వాళ్ళతో పెట్టుకున్నారా, మనతో షేర్ చేశారా? మనతో షేర్ చేశారు. ఎస్ ఆర్ నో? ది షేర్డ్ విత్ అస్. ఇప్పుడు మీరు చాలా బేసిక్ కామన్ విషయం ఏంటి అంటే, ఇప్పుడు నేను చెప్పిన పాయింట్ అన్ని మీరు ఎస్ అని ఉంటే, వీఆర్ రెడీ టు క్రియేట్ కమ్యూనిటీ, వీఆర్ పార్ట్ ఆఫ్ అ కమ్యూనిటీ, వీ కెన్ ఏబుల్ టు మేక్ కమ్యూనిటీ మోర్ స్ట్రాంగర్. కామన్ ఇంట్రెస్ట్ ఉంది, గోల్ ఉంది, మన టీంతో ఇంటరాక్ట్ అవుతున్నాం, సపోర్ట్ చేయడానికి జనాలు ఉన్నారు, మిమ్మల్ని ఐడెంటిఫై చేస్తారు. అండ్ కమ్యూనిటీకి ఇన్ టర్మ్స్ ఆఫ్, మోస్ట్ ఇంపార్టెంట్లీ ఇన్ టర్మ్స్ ఆఫ్ రిసోర్సెస్ ఉన్నాయి, ఇన్ఫర్మేషన్స్ ఉన్నాయి, ఆల్ ద అదర్ ఆస్పెక్ట్స్. సో మీరు కమ్యూనిటీ అంటే ఏదో పెద్ద విషయము, ఈ సోషల్ మీడియాలో చూసి దాంట్లో చూసి ఇది లేదండి. ఈ నేను చెప్పిన ఈ 5-6 పాయింట్లు ఉంటేనే యూ కెన్ ఏబుల్ టు రన్ యువర్ కమ్యూనిటీ, యూ కెన్ బీ అ పార్ట్ ఆఫ్ యువర్ కమ్యూనిటీ. దానికి మీకు ఏదో ఒక విషయం తెలిసి ఉండాలి, హెల్త్ పరంగానో, లేదు ఇన్ టర్మ్స్ ఆఫ్ వాట్ ఎవర్ ఇట్ ఇస్, ఎక్సర్సైజ్ పరంగానో, హ్యాబిట్స్ పరంగానో. సో ఈ రకంగా బేసిక్ విషయాలు మీ దగ్గరికి ఉంటే యు ఆర్ పార్ట్ ఆఫ్ అ కమ్యూనిటీ, యూ కెన్ రన్ అ కమ్యూనిటీ, యూ కెన్ ఏబుల్ టు డూ వాల్యూ అడిషన్. కమ్యూనిటీ అంటే ఏంటండి? నాకు తెలిసిన విషయాల్ని మీకు షేర్ చేయడం వల్ల మీకు ఏమైనా వాల్యూ అడిషన్ జరుగుతుందా? దట్స్ అ వెరీ వెరీ బేసిక్. ఎస్ అన్నో? దీని తర్వాత ఏమన్నా ఉందా? ఈరోజు మనం 7 days వచ్చాము, మాట్లాడుకున్నాము, షేర్ చేసాము, జ్యోతి గారు వాల్యుడేషన్ చేశారు, నాగేశ్వర గారు వాల్యుడేషన్ చేస్తున్నారు, ఇక్కడ ఉన్న స్పీకర్స్ అప్పుడప్పుడు ఇక్కడ ఉన్న ఆడియన్స్ కూడా వాళ్ళు వాల్యుడేషన్స్ చేశారు. సో ఆ ఆ వాల్యుడేషన్ ఏమైనా జరుగుతుందా? ఇప్పుడు నేను కమ్యూనిటీలో జాయిన్ అవ్వాలి అంటే, ఓకే ఈ కమ్యూనిటీలో వెళ్తే నాకు ఏదో ఒకటి చెప్తారబ్బా, ఏదో ఒక విషయం నేను నేర్చుకోవచ్చు, వీళ్ళ దగ్గర రిసోర్సెస్ ఉన్నాయి, మన ఎంకరేజ్ చేస్తారు, వీళ్ళందరికీ ఒక గోల్ ఉంది, రైట్? వీళ్ళందరూ ఒక కామన్ థాట్స్ లో ఉన్నారు. సో దోస్ ఆస్పెక్ట్స్ ఇస్ రన్నింగ్ అ కమ్యూనిటీ ఆర్ బీయింగ్ అ పార్ట్ ఆఫ్ అ కమ్యూనిటీ అన్నమాట, రైట్? అట్ ద సేమ్ టైం గోల్స్ అని చెప్పినప్పుడు ఐ థింక్ మళ్ళీ మళ్ళీ అది చాలా బేసిక్స్. ఇది మన గోల్ అనేది స్మార్ట్ గోల్స్ గా పెట్టుకోవాలి ఎప్పుడైనా సరే, ఏదైనా సరే. ఇప్పుడు కమ్యూనిటీ రన్ చేయడం కూడా మనం గోల్ చేసుకోవాలి. నేను ఒక 10 clients తో నేను ఒక కమ్యూనిటీ రన్ చేయాలి, స్టార్ట్ చేయాలి అంటే కూడా ఇట్ హ్యాస్ టు హ్యావ్ అ స్మార్ట్ గోల్. స్పెసిఫిక్ గా ఉండాలి, మెషరబుల్ గా ఉండాలి, అటైనబుల్ గా ఉండాలి, రైట్? టైం లైన్ ఉండాలి మెయిన్ గా, రైట్? సో దీనికి మనం ఏం చేయాలి, దానికి తగినట్టు మన స్కిల్ సెట్స్ ఏమేమి ఉన్నాయి, నా బలం ఏంటి, నాకు ఆపర్చునిటీ ఏంటి, ఈ మల్టీ ఆస్పెక్ట్స్ లో చూస్తే కనుక వీ కెన్ ఏబుల్ టు ఇక్కడ ఉన్న ఈ ప్రతి లీడర్స్ ఇక్కడ ఎవరు ఉన్నారో ఏబుల్ టు రన్ కమ్యూనిటీ అన్నమాట. అండ్ మోర్ ఇంపార్టెంట్లీ అంటే నాగేశ్వర్ గారు, ఆ, ఇంకా మేము నాగేశ్వర్ గారిని మేము ఆ గ్రూప్ లో క్రియేట్ చేయలేదు, ఎన్ఎస్వి ప్రసాద్ గారు ఇంకా కొంచెం మందిని మేము పెట్టాము, ఒక పర్టికులర్ మార్నింగ్ న్యూట్రిషన్ కమ్యూనిటీ అని చేసి. ఐమ్ షూర్ ఇక్కడ చాలా మంది అక్కడ కమ్యూనిటీలో ఉంటారు నేను అనుకుంటున్నాను. సో ఎగ్జాంపుల్ ఇప్పుడు నా స్క్రీన్ వస్తుందా? ఎస్ సార్, అండ్ షేర్ అవుతా. ఎస్, ఇప్పుడు ఓకే. అంటే ఇప్పుడు నేను మల్టిపుల్ టైమ్స్ లో మిగతా లీడర్స్ తో మాట్లాడినప్పుడు వాళ్ళు చేసిన కమ్యూనిటీ యాక్టివిటీస్ ఏం చేస్తారు, వాళ్ళు అక్కడికి ఏం జరుగుతుంది ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు ఇప్పుడు రేపు రేపు మీరు వచ్చి, సార్ మీరు కమ్యూనిటీలో ఏం చేస్తారు సార్, లేకపోతే నేను ఏం చేయొచ్చు సార్ అంటే, అంటే నేనేమైనా కమ్యూనిటీ ఎక్స్పర్టా? నేను నేను లేదు కదా. నేను మిగతా వాళ్ళు లీడర్స్ నుంచి చూసుకున్న విషయాలనే కదా నేను కూడా నేర్చుకుంటున్నాను. సో ఏం చేశానంటే, విఆర్ ఇప్పుడు మీ స్క్రీన్ లో చూసేది ప్రాబ్లమ్ పెద్దది చేస్తా, ఓకే? ఇప్పుడు స్క్రీన్ లో మీరు చూస్తున్నారు కదా. సో దిస్ ఇస్ వాట్ వీ హావ్ డన్. మార్నింగ్ న్యూట్రిషన్ లో ఫస్ట్ ఏం చేసాము, ఎవరు ప్రొడక్ట్స్ కొన్నారో వాళ్ళందరినీ తీసుకురావడం జరిగింది, ఓకే? గ్రూప్ లో క్రియేట్ చేసాము. ఆ గ్రూప్ లో క్రియేట్ చేసిన తర్వాత వాళ్ళందరికీ ఒక ఇన్విటేషన్ పంపించాం. ఏమని? ఓకే సార్ మీరందరూ కమ్యూనిటీలో వచ్చారు, థ్యాంక్ యూ సో మచ్, మేము చాలా ఎక్సైటెడ్ గా ఉన్నాము. అట్ ద సేమ్ టైం కమ్యూనిటీలో అంటే ఏంటి అంటే, ఇక్కడ వచ్చిన వాళ్ళు ఎక్స్పర్ట్స్ లో ఉన్నారు,
అడ్వాన్స్ లెవెల్లో ఉన్న వాళ్ళు ఉన్నారు, కస్టమర్స్లో ఉన్నారు, కొత్త వాళ్ళు ఉన్నారు, అందరూ ఉన్నారు కాబట్టి సో వాళ్ళని ఒక ఇన్విటేషన్ లాగా పంపించాం. రండి ప్లీజ్, ఇక్కడ మీదంతా మీకు ఆఫర్ చేస్తామని అన్నట్టు లెట్స్ గెట్ స్టార్ట్ ఒక డాక్యుమెంట్ పంపించాం. ఇది ఒక ఫోటో లాగా పంపించాం. తర్వాత మార్నింగ్ న్యూట్రిషన్లో మేము మీకు ఏం చేస్తాం, ఓకేనా? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేస్తాము, ఒక ఎక్స్పర్ట్ కన్సల్టేషన్స్ ఇస్తాము, తర్వాత వీక్లీ ప్రోగ్రామ్స్ చేస్తాము, ప్రోటీన్ రెసిపీ షేర్ చేస్తాము, క్విజ్ పెడతాము, ఓకేనా? మీకు క్యాంపెయిన్లు చేస్తాము. మీ ప్రోటీన్ ఇంటేక్ ట్రాకింగ్ మీరు డైలీ మీ ప్లేట్స్ పెట్టండి, రైట్? బిజినెస్ పరంగా ఆపర్చునిటీ పరంగా ఎంత ఉంది అది మాట్లాడతాము. తర్వాత బిల్డింగ్ వాట్సాప్ కమ్యూనిటీ, ఇప్పుడు నేను ఇప్పటివరకు మనం మాట్లాడేది దీని గురించి మీకు నేర్చిస్తాము, వీక్లీ రిమైండర్స్ ఇస్తాము, తర్వాత ఎక్సర్సైజ్ అని చెప్తామని చెప్పాం. ఓకే, ఇది మీకు ఎందుకు చెప్తున్నానంటే ఒక కమ్యూనిటీని ఇప్పుడు మనం మాట్లాడేది అందరూ కమ్యూనిటీ స్టార్ట్ చేసేవచ్చు అంటే ఏం చేయాలి యాక్చువల్గా? ఇప్పుడు మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటి అంటే ఎంగేజ్మెంట్. ఇక్కడ మీ కస్టమర్స్, ఇప్పుడు మీరు ఒక 10 మంది ఒక కొత్త క్లయింట్స్ కస్టమర్స్ క్రియేట్ చేస్తే మీకు ఏమైనా వ్యాలిడేషన్ ఉందా లేదా ఇక్కడ? అవునా బాయ్, ఏదో నాకు ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తున్నారు. ఇప్పుడు మనం మాట్లాడిన విషయం ఒక 5-6 విషయాలు నేను చెప్పాను కదా, ఇది వన్ ఆఫ్ ఒక ఇంపార్టెంట్ విషయం ఇక్కడ. అది ఇప్పుడు మిగతా లీడర్స్ అన్ని చూస్తే కనుక సోషల్ మీడియాలో తక్కువ ఉంటున్నారు, బట్ వాళ్ళు ఎలా బిజినెస్ బిల్డ్ చేస్తున్నారు? జస్ట్ ఓన్లీ వన్ టూల్, వాట్సాప్. దాంట్లోనే వాళ్ళ ఇంటరాక్షన్స్, దాంట్లోనే వాళ్ళ కాల్స్, దాంట్లోనే వాళ్ళ షేరింగ్స్ అన్ని ఇక్కడ జరిగిపోతుంది అనమాట, రైట్? సో మీరు గ్రూప్స్ లో ఉన్న వాళ్ళు ఇక్కడ ప్రస్తుతానికి ఎవరెవరు ఏమేమి గ్రూప్స్ లో ఉన్నారో, మార్నింగ్ న్యూట్రిషన్ గ్రూప్స్ లో ఉన్నారో, మోస్ట్ ఇంపార్టెంట్ ఏమంటే మీరు యాక్టివ్ గా ఉండాలి, అక్కడ పార్టిసిపేట్ చేయాలి. దెన్ ఓన్లీ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ విల్ ఓకే, ఈ రోజు నేను నా ప్రోటీన్ ప్లేట్ వేస్తే, లేదా నా ప్రోటీన్ షేక్ నేను తాగింది వేస్తే ఇంకొకరు వేస్తారు, ఇంకొకరు వేస్తారు. సో కమ్యూనిటీ అనేది కామన్ ఇంట్రెస్ట్ కదా, కామనాలిటీ కదా. సో మల్టిపుల్ ఆస్పెక్ట్స్ లో అందరూ ఉండాలి, అందరూ పార్టిసిపేట్ చేయాలి, అప్పుడే కమ్యూనిటీ అనేది పెరుగుతుంది. ఓకే, ఇక్కడ ఏదో జరుగుతుంది అన్నట్టు ఒక ఒక ఆ, ఒక పాయింట్ ఆఫ్ వ్యూ ఇక్కడ దొరుకుతుంది అన్నమాట. అండ్ అది మాత్రం కాదు, మల్టిపుల్ ఆస్పెక్ట్స్ లో ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎంగేజ్మెంట్స్ కానీ, రైట్, ఎక్సర్సైజెస్ కానీ అన్నీ ఇక్కడ వేస్తున్నాం అనమాట. దిస్ ఇస్ అ స్మాల్ యాక్టివిటీ. మేము స్పెండ్ చేసే టైం దీంట్లో యాజ్ అ టీమ్గా ఒక 5 to 10 minutes కూడా ఉండదు ప్రతిరోజు. మేము ఆల్మోస్ట్ ఇప్పటికీ ఒక 20 కమ్యూనిటీస్ రన్ చేస్తున్నాం. నేను, ప్రశాంతి, జ్యోతి ప్లస్ రాహుల్ గారు 20 లీడర్స్ ని ఇండివిజువల్ గా తీసుకొచ్చి కమ్యూనిటీ రన్ చేస్తున్నాం. ఎందుకంటే నథింగ్ ఎల్స్, ఎలా రన్ చేయాలని చూపించడానికి, ఏం చేయాలి కమ్యూనిటీలో. సో ఇన్ టర్మ్స్ ఆఫ్ సోషల్ మీడియాలో ఉండొచ్చు, అన్ని ఉండొచ్చు, బట్ మన దగ్గర ఉన్న బిగ్గెస్ట్ టూల్ ప్రస్తుతానికి ఇక్కడ ఉన్న ప్రతి వ్యక్తి దగ్గరికి స్మార్ట్ ఫోన్ ఉంది, స్మార్ట్ ఫోన్ లో వాట్సాప్ ఉంది. సో దాంట్లో నేను నా కస్టమర్స్ ఎలా ఎంగేజ్ చేయొచ్చు. మనం మాట్లాడేది పుల్ ఫ్యాక్టర్ ఇక్కడ. ఎప్పుడు మేము సిన్స్ నేను కంపెనీ కాబట్టి, మీరందరూ నా డిస్ట్రిబ్యూటర్ కాబట్టి మీరు ప్రోడక్ట్ కొనండి చేయండి అని చెప్తాను కానీ, బట్ కమ్యూనిటీలో నేను ఎప్పుడు చెప్పట్లే. ఎక్సర్సైజ్ పెడతాము, రైట్, ప్రోటీన్ చూపించండి తినండి అదే చెప్తాం కానీ మీరు ప్రోడక్ట్ కొనండి అంతా చెప్పాము. ఎందుకంటే అక్కడ మనం పుల్ ఫ్యాక్టర్ క్రియేట్ చేస్తున్నాం, రైట్? సో క్విజ్లు పెట్టడము, డిఫరెంట్ ఆస్పెక్ట్స్ పరంగా ఒక ఎంగేజ్మెంట్ అనమాట. ఇప్పుడు మా నెక్స్ట్ ప్లాన్ ఏమని చెప్తాను. మేము 21 days ఆల్రెడీ కంటెంట్ అన్ని ఉన్నాయి మా దగ్గరికి. ఇప్పుడు మీరు చూసి గ్రీన్ స్క్వేర్ లో చూపించింది మొత్తం మా దగ్గరికి ఉన్నాయి. 21 days ఆఫ్ ఎక్సర్సైజ్, 21 days ఆఫ్ రెసిపీస్, 21 days ఆఫ్ ఇన్ఫర్మేషన్, 21 days ఆఫ్ క్విజ్ అన్ని పెట్టుకున్నాం. నెక్స్ట్ ఏం చేయబోతున్నామంటే, నేను ఆల్రెడీ చెప్పినట్టు ప్రతి లీడర్స్ని ఐడెంటిఫై చేసి వాళ్ళకి 21 days కంటెంట్ ని మేము ఇస్తాం. ఓకే, మీరేం చేయాలంటే, ఇప్పుడు సార్ చెప్పారు కదా మీరు చిన్నగా కమ్యూనిటీ క్రియేట్ చేయండి అని. కమ్యూనిటీలో నేను ఏం షేర్ చేయాలి సార్? నీ ప్రాబ్లం అక్కడే వస్తుంది. నేను ఏం షేర్ చేయాలి ఈ రోజు వీళ్ళతో అంటే, మేము ఇచ్చేది షేర్ చేయండి. లేదు ఇంకా మీ mentors తో మాట్లాడి ఇంకా ఏదైనా కంటెంట్ క్రియేట్ చేయాలా, క్రియేట్ చేసుకుని ఇంకా వాల్యుడేషన్ ఏదైనా చేయాలి అంటే క్రియేట్ చేయండి. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇప్పుడు ఆ, మన యా సో ఇప్పుడు ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ చూపిస్తాను చూడండి. సో ఇది ఒక ఎక్సర్సైజ్ గురించి ఒక ఇన్ఫర్మేషన్. సో ఈ రకంగా ప్రతిరోజు ఈ రకంగా ఏదో ఒకటి జ్యోతి గారు ఒక 21 days తయారు చేశారనమాట. ఇప్పుడు ఆల్రెడీ మనం 9th డే 10th డే ఉన్నాం అనమాట. సో రోజు ఒక ఇన్ఫర్మేషన్ వెళ్తుంది, రోజు ఒక క్విజ్ వెళ్తుంది, ఆ క్విజ్కి జవాబు వెళ్తుంది, రైట్? సో డిఫరెంట్ డిఫరెంట్ ఆస్పెక్ట్స్ లో పీపుల్ని ఎంగేజింగ్ గా చేయడం అనేది చేస్తున్నాం అనమాట. టు బి ఆనెస్ట్, మేము కూడా నేర్చుకుంటున్నాం. రేపు మమ్మల్ని వచ్చి కమ్యూనిటీ ఎలా మీరు రన్ చేయాలని మీరు మమ్మల్ని అడిగితే మేము మా దగ్గర చూపించడానికి ఇప్పుడు మా దగ్గర కూడా ఉంది. ఓకే, ఇదంతా మీరు చేయొచ్చు కమ్యూనిటీస్ లో,
ఈ రకంగా ఎంగేజ్ అవ్వచ్చు మీ కస్టమర్స్తో, థర్డ్ పర్సన్తో. వాళ్ళు దీంట్లో వాల్యుయేషన్ చూస్తున్నారా లేదా అనేది ఒక పర్స్పెక్టివ్గా మనకు ఇక్కడ దొరుకుతుంది అనమాట. అండ్ అట్ ద సేమ్ టైం యా, 1 second, I just show you one more screen, and that is my yeah. Can you see the screen అండి? ఇక్కడ నా వాట్సాప్ స్క్రీన్ కనిపిస్తుందా? ఎస్ సార్. ఎస్. సో ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, దిస్ ఇస్ వన్ ఆఫ్ మన ప్రసాద్ గారిది కమ్యూనిటీ ఇక్కడ. సో ఇక్కడ మేము ఏం చేస్తున్నామని చూడండి. సో రోజు మార్నింగ్ రెసిపీస్, ఇన్ఫర్మేషన్, స్లీప్ కౌంట్, ఓకేనా. ఇక్కడ మోస్ట్ ఇంపార్టెంట్ ఏమంటే చాలా మంది వాళ్ళ ఫుల్ మీల్ ప్లేట్స్, లైట్ ప్రసాద్ గారు పెట్టిన మీల్ ప్లేట్స్, మేము ఎక్సర్సైజ్, క్విజెస్, క్విజెస్కి వచ్చిన జవాబ్స్, రైట్. ఇక్కడ మోర్ ఇంపార్టెంట్ ఒక ఇంపార్టెంట్ ఇన్సైట్ ఇస్తాను చూడండి. మోస్ట్ ఆఫ్ ద ఎక్సర్సైజెస్ కి ఎవరు ఏం చెప్పరు, ఏం చెయ్యరు. థమ్స్ అప్ ఏది ఉండవు, ఎందుకంటే అవి చేస్తారో తెలీదు, డౌట్ గా ఉంటుందేమో, మాకు కూడా తెలీదు అది ఎక్సర్సైజ్ అన్ని చేస్తారా అని. బట్ ఇక్కడ పాయింట్ ఏమంటే ఇన్ఫర్మేషన్. ఇప్పుడు యాంటీబయాటిక్ క్యాన్ డిస్టర్బ్ యువర్ బ్యాలెన్స్ ఆఫ్ యువర్ గట్ బ్యాక్టీరియా అని ఒక క్వశ్చన్ వేశారు జ్యోతి గారు. బట్ ఇక్కడ పాయింట్ చూడండి, అందరూ మెసేజ్లు పెట్టారు ఎస్, నో. సో క్విజ్ అంటే ఇది ఎందుకు చెప్తున్నానంటే కమ్యూనిటీలో ఉన్న వాళ్ళు ఏ రకంగా యాక్టివ్గా ఉంటారు, దేనికి రెస్పాండ్ అవుతారు అనేది మేము కూడా నేర్చుకున్నాం. ఓకే, ఫస్ట్ మేము ఇదంతా వీడియోస్లో ఇదంతా పెడితే ఏం పెద్దగా రెస్పాండ్ ఏం లేదు. తర్వాత క్విజ్లు పెట్టడానికి మొదలైనప్పుడు పీపుల్ ఆర్ ఇంటరాక్టింగ్ అనమాట మాతో. ఇది ఎస్, నో, ఇంకా డిఫరెంట్ డిఫరెంట్గా ఏదో పెట్టారు జ్యోతి గారు బాగా మంచిగా. ఫర్ ఎగ్జాంపుల్ మన స్ట్రక్చర్, ఎందుకంటే ప్రతిరోజు మనం సెషన్ చేస్తాం కదా మీతో పాటు, వాటర్ ఇంటేక్, ఇది దీని గురించి దాని పరంగా క్వశ్చన్స్ రిలేటెడ్. సో స్ట్రక్చరల్ ప్రోటీన్స్ ఫౌండ్ ఇన్ స్కిన్ కనెక్టివ్ టిష్యూస్, అది ఏంటి అని అడిగారు. సో అందరు కొలాజన్ అని పెట్టారు. సో ఆ రకంగా, సో మిగతా దీంట్లో వాళ్ళు యాక్టివ్గా చేయకపోయినా కానీ సో ఈ రకంగా ఇన్ఫర్మేషన్స్ని తీసుకుంటున్నారు, అబ్జర్వ్ చేస్తున్నారు. ఇది ఏమంటే ఎండ్ ఆఫ్ ద డే ఏమంటే ఇది ఎక్కడికో ఒక విషయంలో, ఎక్కడికో ఒక కాన్వర్జేషన్లో, ఎక్కడికో ఒక క్లయింట్తో పాటు ఈ విషయం మీకు తగులుతుంది. ఎస్, కొలాజిన్ ఉంటే మనకి స్కిన్కి మంచిది, అది కన్స్ట్రక్టివ్ టిష్యూ అవుతుంది అనేది. సో దిస్ ఇస్ వాట్ ఐఎమ్ సేయింగ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ కమ్యూనిటీ పరంగా వాట్ విల్ హ్యాపెన్ అనేది. ఎక్కడికో ఒక చిన్న వాల్యుడేషన్ జరుగుతుంది మీ నాలెడ్జ్ అండ్ మీ థాట్ ప్రాసెస్. అట్ ద సేమ్ టైం సరే ఇదే పనియా కాదు, నేను ఆల్రెడీ చెప్పినట్టు దీంట్లో మాక్సిమం మా దగ్గర ఆల్రెడీ కంటెంట్ ఉన్నాయి కాబట్టి వీఆర్ ఇన్వెస్టింగ్ ఇన్ షేరింగ్ విత్ పీపుల్. 15-20 minutes మేము పెడతాం అంతే. దీంట్లో మీ బిజినెస్ పరంగా మీ టీంతో మీ కస్టమర్ని లాయల్గా పెట్టుకోవడం ఏంటి, ఎంగేజ్మెంట్ ఎలా చేస్తారు. నా దగ్గర ప్రోడక్ట్స్ కొన్నారు, ఓకే అంతేనా, అయిపోయింది. ఆయనతో పాటు ఆయన మీ దగ్గర మళ్ళీ రావాలి, ఆయన వాల్యుడేషన్ చేసుకోవాలి, ప్లస్ మళ్ళీ రెఫరల్స్ ఇవ్వాలి మనకి, రైట్. ద హోల్ ఆస్పెక్ట్ ఆఫ్ కమ్యూనిటీ ఈజ్ ఆల్ బ్రింగింగ్ పీపుల్ టుగెదర్. సో ఈ ఆస్పెక్ట్లో ఇదంతా నేను చెప్పింది కూడా ఎగ్జాంపుల్స్. నిజంగా చెప్పాలంటే దీనికన్నా ఇంకా బెటర్గా మీరందరూ చేయొచ్చు, బికాజ్ యూ హ్యావ్ అ వండర్ఫుల్ మెంటర్, ఓకేనా. ఇన్ టర్మ్స్ ఆఫ్ మీరు అందరూ కమ్యూనిటీ పరంగా కామన్ పర్స్పెక్టివ్తో ఇంకా చాలా గట్టిగా మీరు అందరూ ఇంకా ముందుకెళ్ళొచ్చు అనేది నా పాయింట్ అనమాట. సో విత్ దట్ నోట్, థ్యాంక్స్ ఫర్ దిస్ ఆపర్చునిటీ. అండ్ మళ్ళీ చెప్తాను, దిస్ ఇస్ జస్ట్ అ స్టార్ట్, ఓకేనా. అండ్ మోర్ ఇంపార్టెంట్లీ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఇంకా ఫర్దర్గా నేను చెప్పినట్టు ఇంకా డీటెయిలింగ్ మనం వెళ్తాం, ఇంకా డెప్త్గా వెళ్తాం. ఇప్పుడు మేము యాక్చువల్గా చెప్పింది చూస్తే కనుక అలాగా అలాగా స్ప్రే చేసాం మీకు ఇన్ఫర్మేషన్స్. ఈ లీడర్స్ ఈరోజు చేశారు, 7 days పెట్టారని స్ప్రే చేసాం అంతే. ఇప్పుడు ఆ రకంగా ఉండదు, ఇంకా డీప్ రూట్కి వెళ్తాం. హూస్ రియలీ ఇంట్రెస్టెడ్ టు బికమ్, మీ మెంటర్షిప్తో మాట్లాడి, హూస్ రియలీ వాంటెడ్ టు బికమ్ హెల్త్ కోచెస్, వాంట్ టు రియల్లీ హెల్ప్ 10,000 people, 1,000 people, 1 lakh people టు కన్వర్ట్, టు ట్రాన్స్ఫార్మ్ లైఫ్స్. ఎంతమంది రియల్గా ఇంట్రెస్టెడ్గా ఉన్నారు. ఎందుకంటే మా దగ్గర ఉన్న పెద్ద అడ్వాంటేజ్ ఏం తెలుసండి, మీలాంటి థౌజండ్స్ ఆఫ్ లీడర్స్ని మేము చూస్తాం. వాళ్ళ దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్స్ ఏది బెస్ట్గా ఉందో, ఏది కరెక్టో, ఏది మీకు వర్తిస్తుందో అని మీతో షేర్ చేయడమే మా బాధ్యత. దాట్స్ ద వే దట్ వీఆర్ లుకింగ్ అట్ యాజ్ అ హోల్. ఆమె బిజినెస్ పరంగానే మేము అలాగనే చూస్తాము. సో అందరి బిజినెస్ ఒకటి కాదు, అందరి బిజినెస్ ఒకే పద్ధతి కాదు, అందరూ ఒకే జాగ్రఫీలో లేదు, అందరికి ఒకే లాంగ్వేజ్ రాదు, అందరికి ఒకే కమ్యూనికేషన్ రాదు. బట్ ఎండ్ ఆఫ్ ద డే ఈజ్ ఆల్ అబౌట్ బిజినెస్, ఇట్స్ ఆల్ అబౌట్ మేకింగ్ మనీ. సో ఆ ఆస్పెక్ట్లో సో విల్ టేక్ దిస్ ఫార్వర్డ్. మళ్ళీ చెప్తాను, దిస్ ఇస్ జస్ట్ స్టార్ట్. ఇప్పుడు మేము మీ మెంటర్స్ అందరూ చేరి మేము ఫస్ట్ అడుగు పెట్టేసాం.
రెండో అడుగు పెట్టాల్సింది మొత్తం మీ బాధ్యత. ఇప్పుడు నెక్స్ట్ ఏంటి అనేది మీరు మీ మెంటర్స్ దగ్గరికి అడగండి, క్వశ్చన్స్ అడగండి, రైట్? మేమేం చేయాలి ఇప్పుడు అని అడగండి. మా అడుగు మేము వీ హావ్ కెప్ట్ అవర్ ఫస్ట్ స్టెప్. ఇంకా ఫర్దర్ గా స్టెప్ పెట్టాల్సింది మీరు, దాంట్లో ఇంకా వాల్యుయేషన్ ఏం చేయాలనే బాధ్యత మాది, రైట్? సో విత్ దట్ నోట్, సో ఓవర్ టు యూ నాగేశ్వర్ గారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ ఆపర్చునిటీ. యాజ్ నాగేశ్వర్ గారు చెప్పినట్టు జ్యోతి హ్యాస్ రియలీ డన్ అ వెరీ గుడ్ జాబ్, నాట్ ఓన్లీ హియర్ ఫర్ ఆల్ ద ఆస్పెక్ట్ పరంగా, రైట్? సో సో దట్స్ హౌ ఇట్ ఇస్. యా, జ్యోతి గారు మీరు కూడా. థ్యాంక్ యూ సో మచ్ సార్. చంద్రు గారు థ్యాంక్ యూ. Thank you so much, sir. And indaka Chandru sir cheppinattu, whatever the flyers which we are doing, because see, as a nutritionist, maybe naku IT paranga, graphic designing paranga em knowledge ledu, to be frank. But everything I have learned. Indaka Chandru sir chupichina all the flyers that has made by me. ఆ ఫ్లయర్స్ అని నేనే చేశాను. సో యాజ్ అ నార్మల్ పర్సన్ నేను చేయగలుగుతానంటే మీరు ఇంకా ఎన్నో చేయొచ్చు, రైట్? బికాజ్ మనం డిజిటల్ గా ఇప్పుడు ఎక్కువగా వెళ్తున్నాం. సో ఆ డిజిటల్ ట్రైనింగ్ కావాలంటే కూడా వీ కెన్ గివ్ వాట్ ఎవర్ ద నాలెడ్జ్ ఐ హ్యావ్ ఇన్ డిజిటల్. ఆ ఫ్లయర్ క్రియేట్ చేయడానికి నేను ఏమేమి టూల్స్ యూస్ చేశాను, ఎలా చేశాను, విత్ ఇన్ ఐ థింక్ ఒక మేబీ ఒక 15-20 minutes లో ఈజీగా ఒక ప్రొఫెషనల్ ఫ్లయర్ కూడా చేసేయచ్చు మనం. సో హౌ వీ నీడ్ టు డూ, దానిపైన కూడా వీ కెన్ గివ్ యూ అ ట్రైనింగ్, బికాస్ దట్ ఈస్ అ కైండ్ ఆఫ్ అన్ ఇంటరాక్షన్. ఇందాక చంద్రు సార్ చెప్పినట్టు పోల్స్ లో దానికి ఎక్కువగా రెస్పాండ్ అవుతున్నారు. ఇంకా మనం చాలా ఐడియాస్ తోటి వీ కెన్ డూ సో మెనీ థింగ్స్. మీరు ఒక ఐడియా ఇచ్చారనుకోండి, అగైన్ వీ కెన్ షేర్ మోర్ ఐడియాస్ విత్ యూ, ఇంకా ఇలా కూడా చేయొచ్చు అని. సో దట్ ఈస్ హౌ వీఆర్ రెడీ టు హెల్ప్ యూ అవుట్. సో ఇందాక చంద్ర సార్ చెప్పినట్టు ఫస్ట్ స్టెప్ మేము వేసాం, సెకండ్ స్టెప్ యూ షుడ్ కమ్, దెన్ అగైన్ వీ విల్ కంబైన్లీ టేక్ అ థర్డ్ స్టెప్, రైట్? థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ చంద్రు సార్, అండ్ థ్యాంక్ యూ ఎవ్రీవన్ ఫర్ అటెండింగ్ దిస్ ఎంటైర్ సెషన్స్. థ్యాంక్ యూ. యా, థ్యాంక్ యూ సో మచ్ మేడం. సో ఫ్రెండ్స్ అంతా రెడీగా ఉంది. ఓకే, సో ఇందాక చంద్రు సార్ అదే మార్నింగ్ న్యూట్రిషన్ లో ప్రసాద్ గారు వాళ్ళ టీం కి ఇలా చేసాం అలా చేశాను, మిగతా వాళ్ళు ఏమి ఇదిగా మాకు లేకోకుండా అక్కడ ఏదో పెడుతున్నారు. నాగేశ్వర సార్ వాళ్ళకి ఏదో చూపిస్తున్నారు, మమ్మల్ని ఏదో పక్కన పెడుతున్నారు. లేదు చంద్రు సార్ వాళ్ళకి ఏదో చూపించి మాకు పక్కన అట్లా కాదు. ప్రతిదానికి కొన్ని పారామీటర్స్ ఉంటాయి. అలా ఒక ఛాన్స్ వచ్చినప్పుడు ఫస్ట్ ఎక్కడ మొదలు పెట్టాలి, ఏం మొదలు పెడితే బెస్ట్. సారీ, వెరీ గుడ్ పాయింట్ తీసుకొచ్చారు మీరు. ద పారామీటర్ ఇస్ వెరీ సింపుల్. వి వాంటెడ్ టు ఎంగేజ్, బికాస్ కంప్లీట్ ఆర్గనైజేషన్ లోనే ఎన్ఎస్సి ప్రసాద్ గారి టీమ్ లోనే హైయెస్ట్ నెంబర్ ఆఫ్ బాస్కెట్స్ కొన్నారు. దట్స్ ద రీజన్ వి హావ్ క్రియేటెడ్. లెట్స్ బి వెరీ 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 క్యాండిడేట్. దేర్ ఇస్ నథింగ్ యాజ్ సచ్. ఇప్పుడు అక్కడికే ఇప్పుడు ఆయనకే ఇంకా ఎక్క సపోర్ట్ కావాలి, బికాస్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఐఎమ్ షూర్ హీ నోస్ ఇట్. మల్టిపుల్ కన్వర్సేషన్స్ చేసాం నేను ఆయన. బికాస్ ద ఓన్లీ రీజన్ ఇస్ హీ హాస్ హైయెస్ట్ నంబర్ ఆఫ్ what you say basket buyers. బాస్కెట్స్, సో దట్ వీ థాట్ ఓకే, మేము టైం పెట్టాలంటే ఎక్కడికి పెట్టాలి, ఎక్కడికి అంటే 5 మంది ఉన్న వాళ్ళతో పెట్టాలా, 60 మంది, ఓకే 60 people are there, so why don't we invest time there? Thank you so much. Sorry sir for interrupting. నో ప్రాబ్లం సార్. ఎస్, దట్స్ వై అది ఆ విషయం నేను చెప్పబోతున్నాను, సారే చెప్పేస్తారు. అలా ఉన్నప్పుడు అక్కడి నుంచి మొదలవుతుంది. ఓకే సరే, అఫ్ కోర్స్ ప్రసాద్ గారు టీము స్ట్రక్చర్ కానీ అక్కడున్న పొజిషన్ వేరే ఉంటది. అదేవిధంగా శామ్యుల్ రాజు గారు చూసినప్పుడు ప్రసాద్ గారిని తీసేస్తే అక్కడ టీము స్ట్రక్చర్ వేరే ఉంటది. అదేవిధంగా భయా నాగేశ్వర గారు చూసిన అండ్ శ్యాము చూసారనుకోండి, కింద మోర్ ప్లాటినమ్స్ ఆర్ దేర్. ఇట్లా డివైడ్ అయికుంటూ వెళ్ళేపాటి కొంత తేడా ఉండొచ్చు, బట్ డోంట్, దట్ ఈస్ నాట్ ద మ్యాటర్. మీ దాకా కూడా వస్తుంది. కాకపోతే ఏం చేయాలి, ఈ ప్రోగ్రామ్స్ పెట్టించి ఇవన్నీ వెనుకున్నటువంటి ఉద్దేశం ఏంటి అంటే, యూ షుడ్ డూ సంథింగ్. ఏం చేయాలి అది? మార్నింగ్ న్యూట్రిషన్ బాస్కెట్స్ మన టీంలో ఉన్న వాళ్ళు ఎక్కువ మంది తీసుకున్నారు అంటే, ఇంక ఇన్ని రోజులు క్లాసెస్ ఇంత అయిన తర్వాత కూడా మనం లేము అని అంటే, ఒక బాస్కెట్ పర్చేస్ చేయడానికి మనం ఇబ్బంది పడుతున్నామని అంటే, ఇంకా మనం బిగినింగ్ లోనే ఉన్నామని. మనం 10 to 15 క్లయింట్స్ డీల్ చేయాలనుకుంటున్నాం. మనం పర్సనల్ గా కూడా హెల్దీగా ఉండాలనుకుంటున్నప్పుడు ఒక మినిమం ఒక ఫౌండేషనల్ బాస్కెట్ తీసుకోవటం అనేటువంటి ఇట్స్ నాట్ ద మ్యాటర్. ఇంకా అక్కడ మీరు ఇబ్బంది పడుతున్నారంటే డెఫినెట్లీ యూ షుడ్ మీట్ మీ ఎవరో ఒకరిని, మిమ్మల్ని ఎంగేజ్ చేస్తున్నటువంటి వాళ్ళతో మీరు డిస్కస్ చేయండి. ఎలా నేను
పెట్టాలి అని నేను చెప్పాను. మన ఆర్గనైజేషన్లో 100% మార్నింగ్ న్యూట్రిషన్ లో ఉండాలి. లాస్ట్ మంత్ సరే కొద్దిమంది స్టార్ట్ చేశారు. ఈ మంత్ రిమైనింగ్ పీపుల్ అంతా ఉండాలి. అర్థమవుతుందా? అందుకోసం మీ టీము స్ట్రక్చరు వీటిని చూసుకోండి, ఎలా ఉన్నారు ఏంటి అనేటువంటిది చూసుకొని. ఇప్పుడు శివ్ కుమార్ గారి టీం ఉన్నారంటే శివ్ కుమార్ గారి టీంలో ఎలా ఏం చేయాలి, లేకపోతే అరుణ గారు ఉన్నారంటే అరుణ గారి టీంలో ఏం చేయాలి, శామిల్ రాజు గారు అప్పుడు నీరజా గారు వాళ్ళ టీంలో ఏం చేయాలి, ఓకే, గణేష్ గారి టీంలో ఏం చేయాలి, భయానాయుష్ గారు సురేష్ గారు వాళ్ళ టీంలో ఏం చేయాలి, ఎలా ఏం చేస్తే పెరుగుతుంది, ఇలా చూసుకోవాలి. అంటే ఇక్కడ ఆ విషయం ఏంటంటే టీమ్ సైజ్ చిన్నదా పెద్దదా పక్కన పెడితే టీంలో ఎంతమంది ఉంటే అంతమంది తీసుకునేటట్టు చేయండి. చాలా ఒకవేళ మీ టీంలో 25 మందే ఉన్నారు, 25 పీపుల్ ఆర్ దేర్, సో 25 పీపుల్ తీసుకునేటట్లు చేయండి చాలు. ఓకే, అలా ఫోకస్ పెట్టండి. ఓకే, సో మీ దాకా కూడా వస్తుంది ఖచ్చితంగా. ఇక్కడ అందరికి ఈక్వల్ గా ఉంటుంది, కానీ ముందు కొంచెం బెటర్ పర్ఫార్మెన్స్ చేస్తున్నాం అనుకోండి, డెఫినెట్ గా ఫస్ట్ ప్రియారిటీ అక్కడి నుంచే మొదలు పెట్టడం జరిగింది. మనం కూడా చెప్తుంటాం, మీరు వర్క్ ఎక్కడ చేయాలి అన్నప్పుడు మీకున్న ఆర్గనైజేషన్ లో ఎక్కడ బాగా రిజల్ట్ వస్తుందో అక్కడ వర్క్ చేయండి. అసలు రిజల్ట్ లేని చోట వెళ్ళి పని చేయొద్దు, మీ టైం అక్కడ వేస్ట్ అని మనం కూడా చెప్పేది అదే. సో సేమ్ ఫిలాసఫీ ఇక్కడ కూడా ఫాలో అవుతారు ఎవరైనా సరే, కంపెనీ కానీ ఎవరైనా సరే. ఓకేనా? సో కాబట్టి ఈ రోజే మీ మార్నింగ్ న్యూట్రిషన్ మీరు కనుక సబ్స్క్రైబ్ అయ్యి ఉండకపోతే, సో డూ దట్. ఈ రోజే మీ ఒక ఏంటి బేసిక్ ఫౌండేషనల్ బాస్కెట్ అయినా సరే ఆర్డర్ చేసేయండి. ఓకేనా? అదే టైంలో చంద్రు సార్కి మా రిక్వెస్ట్ ఏంటంటే, ఏ డేట్ ని పెట్టామో మళ్ళీ ఆ డేట్ ని ఆర్డర్ చేయాలనేది మాత్రం దయచేసి తీసేసి ఈ మంత్ లో ఎప్పుడు పెట్టినా నెక్స్ట్ మంత్ లో ఎప్పుడన్నా చేసుకునేటట్లు ఇవ్వండి. అది మాత్రం వెరీ వెరీ ఇంపార్టెంట్ సార్. లేకపోతే దానివల్ల వీఆర్ లాసింగ్ సమ్ క్లయింట్స్. అంటే అఫ్ కోర్స్ సార్ వేరే ఏ ఒకటి పెట్టిస్తున్నారు, కానీ కొద్దిమంది అంత మెయింటైన్ చేసే ఇది లేని వాళ్ళు ఏమవుతారంటే క్లయింట్స్ లాస్ అయిపోతున్నారు. కాబట్టి ఇది కార్పొరేషన్కి వచ్చే నష్టం అయితే ఏం లేదు సార్. దీని ఫిలాసఫీ వెనక ఏది ఉన్నా ఈ నెలలో కొనుక్కున్నాం, నెక్స్ట్ మంత్ లో కొనుక్కుంటాం అంతే. సో ఫస్ట్ 1 నుంచి 31 లేదా 30లోగా ఎప్పుడన్నా కొనుక్కునేటట్లు, ఈ నెల అయిపోతే చాలు, మళ్ళీ నెక్స్ట్ మంత్ లో ఎప్పుడన్నా కొనుక్కునేటట్లుగా. అది దాని సాఫ్ట్వేర్ అంతా పెద్ద మార్చడం కూడా పెద్ద ఇబ్బంది ఏం కాదు. సో కాబట్టి దిస్ ఈజ్ అవర్ అపీల్. అది సార్. సో థ్యాంక్ యూ సో మచ్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్. ఎస్, బలం వచ్చేసింది, సబ్జెక్ట్ వచ్చేసింది, ఇంకా రెడీ అన్నమాట. ఈ రోజు నుంచి కొంచెం సీరియస్ గా ఫోకస్ పెట్టేద్దాం, కమ్యూనిటీ సైజుని పెంచుకుందాం. అదేవిధంగా మీరు ఇప్పుడు కమ్యూనిటీని పెంచుకోవడానికి మన వెబ్సైట్ని కూడా బాగా ఉపయోగించుకుంటాం. ఓకే, వెబ్సైట్లో మీకు మెసేజెస్ కూడా ఎవ్రీడే వస్తుంది. ఏం మాట్లాడాలని కొంతమంది కన్ఫ్యూజన్లో ఉంది. సరే అందరూ ఉన్నారు కాబట్టి 1 minute అది కూడా చెప్తాను మీకు. నేను మొన్న జంగారెడ్డిగూడెంలో సెమినార్ చేసినప్పుడు అక్కడ కొంతమందిని పిలిచి వస్తే ఎలా రెస్పాండ్ అవుతున్నారు మాట్లాడమంటే డిఫరెంట్ గా పర్సనల్ గా మాట్లాడినప్పుడు డిఫరెంట్ గా చెప్పారు. స్టేజ్ మీద పిలిచినప్పుడు కూడా డిఫరెంట్ గా చెప్పారు. అఫ్ కోర్స్ ఖచ్చితంగా డిఫరెంట్ గానే ఉంటుంది, బట్ మీ పరిచయం, సో ఐఎమ్ సో అండ్ సోన్ వెల్నెస్ కోచ్ ఫ్రమ్ ఇగ్నైటింగ్ మైండ్స్ కమ్యూనిటీ. అదే మిమ్మల్ని మీరు పరిచయం చేసుకొని, మీరు మా కమ్యూనిటీలో ఫలానా విషయం మీద రిజిస్టర్ అయ్యారు కదా, దాని గురించి మాట్లాడదామా, దాని గురించి మాట్లాడడానికి కాల్ చేశాను మేడం అంటే, అక్కడ మీకు ఏమి ఇబ్బంది, డైరెక్ట్ కనెక్టివిటీ వచ్చేస్తుంది. 3 minutes లో మీరు కాల్ కంప్లీట్ చేయొచ్చు. అలా మీకు రోజుకు 3, 4, 5 అలా వస్తున్నాయి కదా. సో ఇది ఒక గుడ్ థింగ్ అన్నమాట. ఓకే, ఇలా మీరు మాట్లాడుకుంటూ ఇప్పుడు మన దగ్గర ఉన్నప్పుడు చంద్రు సార్ చూపించిన విధంగా చంద్రు సార్ వాళ్ళు వచ్చి మన దాకా చేసేదాకా మనం ఆగాల్సిన పని ఏం లేదు, విషయం తెలిసిపోయింది కాబట్టి అలా మనం కూడా మొదలు పెట్టాలి. అలా మనకున్న 10 మంది 15 మంది క్లయింట్స్ ఆర్ కస్టమర్స్ తో మొదలు పెట్టవచ్చు. మీరు కూడా వాళ్ళందరినీ ఒక గ్రూప్ చేసి
పాత వాళ్ళని, ఎగ్జిస్టింగ్ వాళ్ళని అందరిని గ్రూప్ చేసేసి మీరు కూడా అలా చేయొచ్చు కదా. ఓకే, దానికి కావాల్సిన మెటీరియల్ మేము అందించేటువంటి ప్రయత్నం చేస్తాము. ఓకే, సో మీరు కూడా అలా కమ్యూనిటీని బిల్డ్ చేశారంటే డెఫినెట్ గా మీకు ఉపయోగపడదు. ఎస్ సార్, వెల్కమ్ సార్. ఎస్ సార్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ జస్ట్ వాంటెడ్ టు అండర్స్టాండ్ అండి. ఇప్పుడు నేను ఆల్రెడీ చెప్పాను. ఇప్పుడు ఇప్పుడు వరకు మేము మాట్లాడాము, మీరు విన్నారు. ఇక్కడ ఉన్న వాళ్ళు ఎంతమందికి సీరియస్గా నేను మాట్లాడాలి సార్, మా టీంలో ఉన్న వాళ్ళు వినాలని ఎంతమంది అర్థమైందా? నేను వినే శ్రోతలాగా కాదు, నేను మాట్లాడుతుంటాను, అంటే ఇలా నేను క్లాసులు చేస్తుంటాను, నా టీం అంతా వినాలి అని అంతమంది. సీరియస్గా చెప్పాలంటే ఆమ్వే ఇండియా టీము, ఓకేనా, మళ్ళీ చెప్తున్నానండి, మార్నింగ్ న్యూట్రిషన్ అనేది సైన్స్ బ్యాక్డప్ ఒక స్ట్రాటజీ కంపెనీది. దానికి ఎంత ఎఫర్ట్ పెట్టారంటే ఇక్కడ మీరు చూడొచ్చు. 21 రోజుతో డీటెయిల్స్ మొత్తం మా దగ్గరికి ఉన్నాయి. ఓకే, ఆల్మోస్ట్ ఇప్పటి వరకు ఒక 50 మంది హ్యాండ్స్ రైజ్ చేశారు కదా. ఓకే, ఇక్కడ ఉన్న ప్రతి మెంటర్స్ కి, ప్లాటినం లీడర్స్ కి నేను మీకు ఒక టాస్క్ ఇస్తున్నా. ఓకేనా, టాస్క్ ఏమంటే మీరు మీ టీంలో ఐడెంటిఫై చేయండి. ఓకే, ఐడెంటిఫై చేసి ఇప్పుడు ఐఎమ్ నాట్ ష్యూర్ అంటే బికాస్ ఆఫ్ ఈ 7 days వల్ల కంప్లీట్ ఆర్గనైజేషన్ అందరూ వచ్చి మన మార్నింగ్ న్యూట్రిషన్ మార్నింగ్ కాల్కి వచ్చారా నాకు తెలీదు, లేదు మీరు ఇండివిజువల్ మార్నింగ్ కాల్ చేస్తారా నాకు తెలియదు. కానీ మీరు ఇండివిజువల్ చేస్తే ఓకే, లేదు అందరూ చేరి ఈ రకంగా వచ్చినా కూడా ఓకే. వీ విల్ షేర్ దిస్ కంటెంట్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు 7 days లో చూసిన దాన్ని మేము శ్రింక్ చేసి 3 రోజుకి ఇచ్చాము. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు కార్బోహైడ్రేట్స్ అండ్ ఫైబర్ అనేది ఒక రోజు కంటెంట్. ఇక్కడ మీరు నేను స్క్రీన్ ఓపెన్ చేస్తున్నాను. ఈ కార్బోహైడ్రేట్స్ అనేది ఒక 55 స్లైడ్స్ ఉన్నాయి ప్రతి రోజు నేను చెప్పేది. ఎంత డీటెయిల్డ్ సైన్స్ అంటే అంత డీటెయిల్డ్ గా ఉంటది. సో ఇక నా పాయింట్ ఏమంటే వి యాజ్ అ టీమ్ గా రెడీ టు సపోర్ట్, టు మేక్ యూ యాజ్ మీ మెంటర్, మీ అందరినీ ఎలా ఒక హెల్త్ కోచ్ గా మీకు సపోర్ట్ చేస్తున్నారో వి ఆల్సో ఏదో ఒక వాల్యూ అడిషన్ చేయాలి మేము అనుకుంటున్నాం అన్నమాట. సో ఇప్పుడు నెక్స్ట్ టాస్క్ మీ అందరికి ఏమంటే, ఎస్పెషలీ ఫర్ ద ప్లాటినం లీడర్స్ కి ఏం టాస్క్ అంటే, మీరు మీ టీంలో ఏదైనా ఒక అసెస్మెంట్ చేయండి. మీ టీంలో ఉన్న వాళ్ళు అందరికీ ఇంట్రెస్ట్ ఉంటుంది. బట్ ఇప్పుడు మన పాయింట్ ఏమంటే హూ కెన్ ఏబుల్ టు ప్రెజెంట్ దిస్, మీ టీం లోపలికే ప్రెజెంట్ చేయడానికి ఎంతమందికి రెడీగా ఉన్నారనేది మీరు అసెస్మెంట్ చేయండి. చేసేసి ఆ, జ్యోతి గారితో ప్లస్ ప్రశాంతి గారితో నాతో పాటు ఒకసారి కనెక్ట్ అవ్వండి. వీళ్ళందరికీ ట్రైన్ ద ట్రైనర్ చేస్తాం. ట్రైన్ ద ట్రైనర్ ఏంటి అంటే, ప్రజెంటేషన్ మీకు ఇస్తాము, మీరు ఎవరు ప్రజెంట్ చేయాలనుకుంటున్నారో వాళ్ళకి ఏ రకంగా మాట్లాడాలి. మీ టీంలో మీరు ఒక మీటింగ్ పెడుతున్నారు, ఓకేనా. టు స్టార్ట్ విత్ 21 days మేము చేయలేము సార్, ఇంకా చిన్నది చేయండి అంటే 7 days చేయొచ్చు. లేదు సార్ దానికన్నా చిన్నది చేయండి అంటే 3 days కూడా చేయొచ్చు. మా దగ్గర ఆ కంటెంట్ కూడా ఉంది. మీకు ట్రైన్ ద ట్రైనర్ చేస్తాం. ప్రతి ప్లాటినం లీడర్స్కి చెప్తున్నా, చేసి మీరు ఆ ప్రజెంటేషన్ మీకు ఇస్తాం, మీరు పెట్టుకోండి. దాంట్లో ఏం లేదు, మాకేం ఇది ఇది మీకు ఎలా వాల్యుడేషన్ అవుతుందే మా ఇంటెన్షన్. ఇక్కడ మీ టీంలో మీరు ప్రజెంట్ చేయండి, ఫీడ్బ్యాక్స్ తీసుకోండి. సో దాట్ మీరు ఇండిపెండెంట్గా ఒక కస్టమర్తో కానీ క్లయింట్స్తో కానీ మీరు మాట్లాడినప్పుడు ఏది ఏది కరెక్ట్గా ఉంది, ఏది మనం ఇంకా డెవలప్ చేసుకోవచ్చు, ఏ రకంగా మనం ఇంకా ఫర్దర్గా మన కమ్యూనికేషన్ స్కిల్స్ కానీ, లేదు నేను హెల్త్ కోచ్గా ఉన్నప్పుడు ఏ విషయాన్ని నేను ఎంఫోసైజ్ చేయొచ్చు అనే విషయం మీకు తెలుస్తుంది. ఇట్ ఈస్ నాట్ ఇప్పుడు ఇప్పుడు జ్యోతి గారో లేదు ఇంతకుముందు మీరు చూసిన ఈ ప్రతి డైమండ్ లీడర్స్ ఎవరికి మేము కంటెంట్ ఇచ్చి వాళ్ళకి సి వాళ్ళ వాళ్ళ స్ట్రెంగ్త్ అనేది ఒకటి, బట్ మేము ఒక కంటెంట్ ఇచ్చి డెలివరీ చేయండి ఇది మాత్రం మాట్లాడంటే చాలా కష్టం. ఇట్స్ నాట్ దట్ ఈజీ యాక్చువల్గా చెప్పాలంటే. ఇది మాత్రమే మాట్లాడాలి అంటే ఇప్పుడు నేను మాట్లాడుతున్నాను మార్నింగ్ నుంచి, నా దగ్గర ప్రెసెంటేషన్ ఏం లేదు, నా థాట్ ప్రాసెస్ని అలాగా సీక్వెన్స్గా చేసి నేను మాట్లాడుతున్నాను. బట్ అట్ ద సేమ్ టైం ఒక హెల్త్ గురించి ఒక అవేర్నెస్ ఇవ్వాలి, హెల్త్ గురించి ఒక వాల్యుడేషన్ చేయాలి అంటే యూ నీడ్ టు ప్రిపేర్ యువర్ సెల్ఫ్. ఆ ప్రిపరేషన్కి మేము సపోర్ట్ చేస్తామని చెప్తున్నాం. సో నా రిక్వెస్ట్ ఏమంటే, ప్లాటినం లీడర్స్ మీ టీంతో కనెక్ట్ అవ్వండి, ఓకేనా. సో దట్ ఇనిషియల్ స్టేజెస్లో స్టార్టింగ్ విత్ 3-day వర్క్షాప్ చేద్దాం. 3 days ఆఫ్ మార్నింగ్ న్యూట్రిషన్ మాత్రం. అంటే ఇక్కడ మేమేం ఉండము, అంటే మేమేం ప్రజెంట్ చేయము, మేమేం మాట్లాడము. మీ టీంలో ఉన్న వాళ్ళే మీ టీంకి ప్రజెంట్ చేయాలి. సో దట్ దే బికమ్ ఒక స్టెప్ అహెడ్. సో దట్ వాళ్ళు ఇండిపెండెంట్గా ఫర్దర్గా ఇంకా ట్రాన్స్ఫార్మ్ అవ్వడానికి
వెరీ గుడ్ ఆపర్చునిటీ అనేది మా తరపు నుంచి వచ్చే నెక్స్ట్ సపోర్ట్ అనమాట. సో దట్స్ వాట్ వీ వాంట్ టు టేక్ ఇట్ అప్. అండ్ నాగేశ్వర్ గారు చెప్పినట్టు వి ఐడెంటిఫైయింగ్ ఆల్ దిస్ కంప్లీట్ పీపుల్, ఇక్కడ ఉన్న వాళ్ళ ప్రతి లీడర్స్ వెరీ హై పొటెన్షియల్. అండ్ మోర్ ఇంపార్టెంట్గా చెప్పాలంటే హెల్త్ పరంగా ఆపర్చునిటీ అండ్ సొల్యూషన్ బేస్డ్గా తెలంగాణ స్టేట్ ఆర్ ఆంధ్రాలో చాలా చాలా వెరీ లిమిటెడ్ నెంబర్ ఆఫ్ పీపుల్ ఆర్ వర్కింగ్. మీరందరూ యాజ్ ఆర్గనైజేషన్ గానే యు ఆర్ వర్కింగ్ ఆన్ 2 స్ట్రీమ్స్, ఒకటి హెల్త్ అండ్ ఆపర్చునిటీ, 2 స్ట్రీమ్లో వర్క్ చేస్తున్నారు. దట్స్ అ వెరీ యునిక్, వెరీ స్ట్రాంగ్ ప్రపోజిషన్ అనమాట. దీన్ని మీరు కరెక్ట్గా వాడుకుంటే యూ విల్ బి ఎగ్జాంపుల్. ఎందుకంటే ప్రతి ఇంకొక లీడర్స్ అన్ని దే ఓన్లీ హెల్త్, ఆపర్చునిటీస్ అనేది తక్కువ ఉంది. సో యాజ్ ఆర్గనైజేషన్గా మీరు 2 స్ట్రీమ్ని కరెక్ట్గా వాడుకుని ముందుకెళ్తే మీరందరూ ఒక ఇండియాకి ఒక ఎగ్జాంపుల్గా ఉంటారు. ఏపీ తెలంగాణకు ఒక ఎగ్జాంపుల్గా లీడర్స్గా సెట్ అవుతారు అనేది నా నమ్మకం అనమాట. దట్స్ వాట్ ఐఎమ్ సీయింగ్ యాజ్ బిజినెస్ ప్రాక్టీసెస్గా. సో విత్ దట్ నోట్ ఐ థింక్ ఈరోజు కొంచెం ఎక్కువ అయిపోయినాయి. సో వీఆర్ సో మచ్ ఎక్సైటెడ్ అబౌట్ ఇట్. సో దట్స్ అ రీజన్. సో లుకింగ్ ఫార్వర్డ్ అండి. సో థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్ నాగేశ్వర్ గారు ఫర్ దిస్ ఆపర్చునిటీ. Thank you so much, sir. Okay, leaders, this is all about morning nutrition. Wonderful classes ఈ వీక్ అంతా కూడా.